యోర్దాను నదిలో బాప్తిస్మము తీసుకున్నటువంటి ఆ యోహాను గారి శిష్యుడు పేతురు, ఆండ్రూస్, వీళ్ళిద్దరు కూడా ఆయన శిష్యులే. యోహాను గారు ఆంద్రేకి పరిచయం చేశాడు యేసుక్రీస్తు ప్రభువాన్ని, ఫిలిప్పుకి పరిచయం చేశాడు, ఈ ఆండ్రూసు ఈ పేతురుకి పరిచయం చేశాడు యేసుక్రీస్తు వారి గురించి. ప్రియులారా, ఇప్పుడు మనం గమనించగలిగితే మరి ఆండ్రూస్ ద్వారా పరిచయమైనటువంటి ఈ యేసుక్రీస్తు ప్రభువారికి గురించి ఈయన ఏ విధంగా తన జీవితాన్ని చేశాడనేది ముఖ్యంగా యవనస్తులైనటువంటి వారు జాగ్రత్తగా ఈ రాత్రి వినాలి. ఎందుకు ఈ రాత్రి దేవుడి స్థలానికి నడిపించాడో నాకు అర్థం కావట్లేదు. ఇక్కడ మేమందరం యవనస్తులమండి అన్న వాళ్ళు చేతుల పైకి ఎత్తండి. మేమందరం యవనస్తులండి అన్నవాళ్ళు ఇంకా కొంతమంది ఎత్తటం లేదు. యవనస్తులు అన్న వాళ్ళమని పరిశుద్ధ గ్రంథంలో ఒక రహస్యమైన మాట ఉంది. ఏమంటాడంటే, శరీరము కేవలము బలహీనమైనది, ఆత్మ ఎప్పుడు శక్తి కలిగింది. ఆత్మకు యవనము ముసలము పసిప్రాయం ఉండదండి. మనందరం ఇప్పుడు ఎవరము? యూత్. చెప్పండి, మనందరం ఎవరు? యూత్. కాబట్టి మా వెంకటన్న ఎక్కడ వచ్చి కూర్చున్నాడు. స్తోత్రం. మనందరం యవనస్తులమండి. ఇప్పుడు యవనస్తులను గురించి దేవుడు ఏదో మాట్లాడాలనుకుంటున్నాడు. అందుకనే ఈ రాత్రి దేవుడి స్థలానికి నడిపించాడు. ఇప్పుడు మీరు గమనించండి ప్రియులారా, మనం చెప్పుకోబోయేటువంటి ఒక మనిషి, మామూలు మనిషి ఎవరో కాదండి, పేతురు గారు. మీరు బైబిల్ వైపు మీరు దృష్టి పెట్టద్దు, స్క్రీన్ వైపే చూడండి. బైబిల్ మీరు చాలామందికి మత్తయి సువార్త తీయమనగానే వీళ్ళు ఎక్కడ దొరుకుతారంటే నిర్గమాకాండం ప్రక్కన వెతుకుతూ ఉంటారు, లేదంటే ఫుడ్ నోట్లోకి వెళ్ళిపోతారు. ఆ బాధ లేకుండా ఇదిగో మీకు స్క్రీన్ మీదకి తీసుకొచ్చాం. ఇప్పుడు యోహాను గారికి శిష్యుడిగా ఉన్న తర్వాత క్రీస్తు పిలవగా క్రీస్తు శిష్యుడిగా మారిపోయినటువంటి పేతురు, బాప్తిస్మమిచ్చి యోహాను మీరు చూస్తున్నారండి. ఆయన యేసు క్రీస్తుకు పరిచయం చేశాడు. మొదట బిషప్ మరియా అంతియోకల మొదటి చర్చి నిర్మించిన వ్యక్తి పేతురు. ఈ పేతురు గురించి చాలా సబ్జెక్ట్ ఉంది, కానీ టైం లేదు. నేను పాస్ట్గా వెళ్ళిపోతున్నాను, నా వెనక మళ్ళీ వాడి మీరు వచ్చేయండి. మొదట ఆ యొక్క చర్చిని నిర్మించినటువంటి వ్యక్తి కూడా ఈయన. ఇక్కడ మీరు చూస్తున్నారే, ఇదండి ఆయన చేత నిర్మింపబడింది. అంతియోకయకు చదువుతూ ఉండండి దయచేసి. బండ మీద నా మందిరాన్ని కడతావని క్రీస్తు చెప్పాడు. ప్రియులారా, పేతురుతో చెప్పాడు, పేతురు నువ్వు కేఫా రాయివి, నువ్వు బండ మీద నా సంఘాన్ని కడతావని చెప్పాడు. అలాగే బండ మీద మొట్టమొదటిగా సంఘాన్ని కట్టిన వ్యక్తి కూడా పేతురు. ప్రియులారా, ప్రపంచానికి పరిచయం చేశాడండి. అయితే ప్రారంభములో మత్తయి సువార్తలో, లూకా సువార్తలో చూస్తే ప్రారంభములో ఏమైందంటే, దేవుడు పేతురుని పిలిచినప్పుడు ఆ వల విడిచిపెట్టి వచ్చినటువంటి వ్యక్తి మరలా దేవుడు లూకా సువార్తలోకి వచ్చిన తర్వాత మళ్ళీ పిలిచాడు. ఎందుకు మళ్ళీ పిలవలసి వచ్చింది అంటే, మొదటిసారి పిలిచినప్పుడు ఆయన ఏమైపోయాడు? జారిపోయాడు, పడిపోయాడు. చాలామంది యవనస్తులైనటువంటి వారు ఈరోజు జారిపోతున్నారు, పడిపోతున్నారు. దేవుని సన్నిధికి వస్తున్నారు, దేవుని ద్వారా అద్భుతాలు పొందుతున్నారు, కుటుంబాలు కట్టుకుంటున్నారు. ఉన్నట్టుండి సాతాను వడిలోకి, సాతాను వలలోకి చిక్కుకొని పోతున్నారు. ప్రియులారా, ఎంత ప్రమాదకరమైన విషయము. దేవుడు నిన్ను పిలిచినటువంటి దేవుడు ఎంత బాధపడతాడో, దేవునికి ఎంత దుఃఖాన్ని కలిగిస్తున్నావో ఈ రాత్రి ఒక్కసారి యవనస్తులుగా ఆలోచన చేయి. ప్రియులారా, పడిపోతాం కాదండి, లేపబడతాం గొప్పతనం, కట్టబడతాం గొప్పతనం, దేశు కొరకు బ్రతకటం గొప్పతనం అండి. ఈ లోకంలో మనకేముంది చెప్పండి? ఈ లోకంలో మనకేముంది? మనం ఎంత సంపాదించుకున్నా ఒక రోజు ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళాల్సిందే. మనం వెళ్ళేటప్పుడు బాగా వినండి ప్రియులారా, మనం వెళ్ళేటప్పుడు ఎవరు వస్తారండి? మనం పుట్టేటప్పుడు తల్లి, తండ్రి, డాక్టర్స్ మాత్రమే వస్తారు. కానీ నువ్వు వెళ్ళేటప్పుడు ఆ యొక్క పడమటికి, ఉత్తరానికి నిన్ను మోసేటప్పుడు నీతో పాటు వచ్చేది దైవ సేవకుడే. నీకు పెట్టికి ప్రార్థన చేసేది దైవ సేవకుడే. నిన్ను లోపల పెట్టేది దైవ సేవకుడే. ఇదిగో నిత్య రాజ్యానికి తీసుకెళ్లి ప్రభువాన్ని చేసేది దైవ సేవకుడే. ఏది చేస్తున్న దైవ సేవకుడే. అంటే నీ ఆరంభము కంటే అంతము గొప్పతనంగా ఉండాలి, అంటే క్రీస్తుని కలిగినదిగా ఉండాలి. ప్రియులారా, ఎవరికి ఉందండి ఈరోజు అలాంటి గొప్ప విషయాలు, అలాంటి గొప్ప అద్భుతమైన కృప ఎవరికి ఉందంటే ఎక్కడ కనబడట్లేదు. ప్రియులారా, జారిపోయే అనుభవాలు కలిగినటువంటి వారండి. అయితే పేతురు చాలాసార్లు జారిపోయాడు, దేవుడు విడిచిపెట్టలేదండి. ఎందుకనో ఈరోజు యవనస్తుడా, నువ్వు జారిపోతున్నావేమో, చాలా సందర్భాల్లో దేవునికి దూరం అయిపోతున్నావేమో, దేవుని పరిచర్యకు దూరం అయిపోతున్నావేమో. మరి పదే పదే దేవుడు ఎందుకు పిలుస్తున్నాడు నిన్ను
అంటే నీతో దేవునికి పని ఉన్నది కాబట్టి. హల్లెలూయా. మందసం చూయించాడు. ఎందుకు చూయించాడు? నీతో పని ఉంది. ఏ పని? విస్తారమైన పని ఉంది. అనేక ఆత్మలు దేవుని యొద్దకు నడిపించడానికి నువ్వు మోస్తున్న మందసం అది. అందుకనే పని ఉన్నది. ఆ మందసము దేవుని చేత క్రియేట్ చేయబడింది. దేవుని సన్నిధి అది, దేవుని ప్రభావం అది. ఆ ప్రభావాన్ని ప్రపంచంలో తీసుకుని వెళ్ళవలసిన బాధ్యత నీ మీద పెట్టాడు. అన్న అడగొచ్చు, అన్నా నేను ఒక్కడినేనా, ఇంకెవరు లేరా? 12 మంది శిష్యుల్లో పేతురుని ఎందుకు దేవుడు అన్నిసార్లు పిలిచాడు, ఎందుకు అన్నిసార్లు లేపాడు అంటే అతను ఇతన్ని నమ్మాడు కాబట్టి. హల్లెలూయా. తల్లి గర్భములో ఏ రోజైతే దేవుడు నిరూపిస్తాడో, ఏర్పరచుకుంటాడో, ఆ రోజే ఈ వ్యక్తి అయితే నాకు కరెక్ట్గా సరిపోతాడని దేవుడు నిశ్చయించుకున్న తర్వాతే ఆ వ్యక్తిని పిలుస్తాడు ప్రియులారా. సావుకు వాడుకోవటం మొదలు పెడతాడు ప్రియులారా. 12 మంది ఉంటే ఆ 12 మందిని ప్రక్కన పెట్టి ఈ పేతురు అనే వ్యక్తి మొదటి వాడని చెప్తున్నామే. ఆ మొదటి స్థానములో ఇక్కడ ఉన్నటువంటి మనందరము ఉందుముగాక. హల్లెలూయా. ఇక వాక్యములకు వెళ్ళిపోతాం ప్రియులారా. ఇక్కడ చూడండి, ఆ పేతురుతో మాట్లాడతాడు, పేతురుని కడతాడండి, కేపా అని చెప్తాడు. పరలోకపు తాళపు చెవిని నీకు ఇచ్చాను, నువ్వేది బంధిస్తావో దాన్ని బంధిస్తాను, ఏది విడుదల చేస్తానో అది విడుదల చేస్తాను. ఎంత గొప్ప భాగ్యం అండి! అంత భాగ్యమా, అంత భాగ్యమా? దైవ సేవకుడు నిలబడి దయ్యపు శక్తులను గద్దిస్తూ ఉంటాడు. ఏమని? యేసు క్రీస్తు నామములో నీ మీద పనిచేస్తున్న ప్రతి చీకటి వెళ్ళిపోవును గాక అనగానే ఆ దయ్యం గిలగిల కొట్టుకుని వెళ్ళిపోయింది. అంటే ఒక దైవ సంబంధమైనటువంటి దురాత్మ ఒక మామూలు మనిషి మాట విని గడగడలాడి వెళ్ళిపోతుందంటే ఇతనిలో ఉన్నటువంటి వాడు ఎవరో మనకు తెలియాలి. ఇతనిలో ఉన్నవాడు సర్వశక్తిమంతుడు, అగ్ని అయి ఉన్నాడు, అభిషేకమై ఉన్నాడు. కాబట్టి సాతానుకు గడగడ వణిగిపోతూ వెళ్ళిపోతుంది. స్వస్థత కలగమానగానే కలుగుతుంది. అంటే దేవుడిచ్చిన అధికారం. తాళ్ళపు చెవి. సావుకులకు దేవుడు గొప్ప భాగ్యం ఇచ్చాడు ప్రియులారా, అధికారం ఇచ్చాడు. వారు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. అందుకనే ఏ సావుకుడు మీ ఇంటికి వచ్చినా బిడ్డలు దీవించబడును గాక, ఆశీర్వదించబడును గాక అంటే సావుకుడు అంటే ఆశీర్వాదం వచ్చిద్దా అంటే ఇప్పుడు అంటాడు అధికారాన్ని సావుకులకు దేవుడిచ్చాడు. ఎందుకంటే మీరు నా మందసాన్ని భుజస్కంధాల మీద మోస్తున్నారు కాబట్టి అధికారాన్ని ఇచ్చాను. మీరు ఏది బంధిస్తారో నేను దాన్ని బంధిస్తాను, ఏది విడుదల చేస్తారో దాన్ని నేను విడుదల చేస్తానని దేవుడు పేతురుని జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాడు. చదవండి వాక్యంలో. సీమోను పేతురు నివసించే ఇంటి ఆవరణములో బిలిగ్రామ్ ఆఫ్ చర్చి, ఆ సెయింట్ పీటర్ అని ఉన్నది, అది కూడా కపెర్నహూములో ఉంది. కపెర్నహూములో ఇదిగో చూడండి, ఇది ఈ పేతురు గారి పేర కట్టబడిందండి. పేతురు లేడు అనుకుంటున్నాం, కానీ ప్రపంచానికి పరిచయం చేశాడు దేవుడు. పేతురు జారిపోయాడు అనుకున్నాం, పేతురు వెంటాడాడు దేవుడు. పేతురు పడిపోయాడు అనుకున్నాం, దేవుడు ప్రతి క్షణం ప్రతి క్షణం లేపుతూనే ఉన్నాడండి. పేతురు గురించి చెప్పాలంటే దీనికంటే ముందు సబ్జెక్ట్ ఉంది. ఆయనకు దేవుడు కొన్ని అనుభవాలు ఇచ్చాడు. నీటి మీద నడిచే అనుభవం ఇచ్చాడు, కొండపైకి వెళ్ళినప్పుడు దేవుని ప్రత్యక్షతను చూస్తే అనుభవం ఇచ్చాడు. అంతేకాదండి, సేమ్ టైం నీవు నేను ఎరగవని అబద్ధం చెప్పినటువంటి అది కూడా ఇచ్చాడు. అన్నీ ఇచ్చాడు ప్రియులారా. ఈ పేతురు ఎంత గొప్ప విధానము చూడండి. ఇవన్నీ మనం చూస్తూ ఉంటే ఈ వాక్యాన్ని చదవండి. పేతురు గారిని తలకిందులుగా సిలువ వేసి చంపేసిన స్థలములోనే బ్లెస్సికాను కట్టించి పేతురు గారికి డెడికేట్ చేశారు. పేతురు ఎక్కడైతే తలకిందులుగా చంపబడ్డాడో, కోరుకున్నాడో, అక్కడ చంపబడిన స్థలములో ఇదిగోండి ఇది ఒకటి కట్టించారంట. ఆ కట్టించి దాన్ని ఏం చేశారంటే పేతురు గారికి ప్రజెంటేషన్ చేశారు. అంటే ఈరోజు పేతురు ఉన్నాడా లేడా అదిగోండి, అది చూస్తే మనకు అర్థమవుతుంది. ప్రపంచం అంతా అక్కడికి వచ్చండి పూజ చేస్తారండి, పేతురు గారిని తలుచుకుంటారు. ఆయన పేరు మందిరాలు, చర్చిలు ఏమండి ఎంత గొప్పగా కట్టారండి. అంటే ఇప్పుడు మనకు అర్థమవుతుంది, పేతురు జారిపోయినా, పేతురు పడిపోయినా, పేతురు నిలబెట్టిన వాడు దేవుడే. ఎందుకు నిలబెట్టాడు పేతురుని దేవుడు? ఎందుకంటే కాస్త మనం ముందుకు వెళ్ళిపోతాం ప్రియరా, అక్కడ మనకు చాలా విషయాలు మనం చదువుకోగలుగుతాం. ఇక్కడ మాట్లాడుతున్నాడు, పేతురు నువ్వు కేఫావి, నువ్వు రాయివి. ఈ మాట మీరు చూస్తే ఇదిగో నువ్వు క్యారెక్టర్ కాదు, దేవుడు ఏం చూస్తాడు తెలుసండి, మనలో ఉన్నటువంటి క్యారెక్టర్ని చూస్తాడు దేవుడు, గుడ్ క్వాలిటీని చూస్తాడు దేవుడు, యథార్థతను చూస్తాడు.
చాలామంది అనుకుంటారు నా ఆస్తి చూస్తాడు, అందం చూస్తాడు, ఐశ్వర్యం చూస్తాడు, ఇవన్నీ ఆపత్కాలం మంది ఏది నీకు అక్కడికి రాదు ప్రియులరా. నీలో చూసేది గుడ్ క్వాలిటీ, నీ క్యారెక్టర్, నీ ప్రవర్తన. అందుకనే ప్రసంగి గ్రంథంలో కూడా చక్కటి మాట అంటాడు, నీవు దేవుని ప్రార్థనా మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జడ కాదండి. మీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోండి, మీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోండి. ఏంటి ప్రవర్తన? నవ్వకూడదు. మరి ఏంటండి, ఎలా కూర్చోవాలి? వినయముతో, విధేయతతో నీ భక్తి చూసినప్పుడు నీ ప్రక్కన వాళ్ళకి ఆశ్చర్యం కలగాలి. ఆ భక్తి నిన్ను కాపాడగలుగుతుంది ప్రియులారా. అందుకనే దేవుడండి పేతురులో ఉన్నటువంటి క్యారెక్టర్ చూశాడు దేవుడు. స్తోత్రం. ఇన్నిసార్లు జారిపోయిన ఎందుకు పట్టుకున్నాడో తెలుసా? పేతురులో ఉన్న క్యారెక్టర్ని చూశాడు. బంధింపబడి శిక్ష అనుభవిస్తూ కూడా దేవుని విడిచిపెట్టలేదండి. ఈ రోజుకి ఎవరికైనా శిక్ష వస్తాయండి, యేసుని విడిచిపెట్టేస్తారండి. అవునండి, ఒక్కసారి ఆలోచన చేయండి ప్రియులారా. ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది యవనస్తులు చాలామంది రాలేదు, దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఉండే వాళ్ళకు కూడా ఏదైనా పందేలింది అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు? బాగా అలసిపోయాను, ఈరోజు విజయవాడకి వెళ్ళొచ్చాను, అవనగడ్డకి వెళ్ళొచ్చాను, అలసిపోయాను, ఈ రోజుకి వెళ్ళకపోతేలే అన్నకు నేను చెప్పుకోవచ్చులే. నువ్వు అన్నకు చెప్పుకోవచ్చు, తమ్ముడికి చెప్పుకోవచ్చు, అక్కకు చెప్పుకోవచ్చు, నా యేసుకి నువ్వు చెప్పలేవు. నీకంటూ ఒక బాధ్యత ఉంది, నీకంటూ ఒక భారం ఉంది, నీకంటూ ఒక పని అప్పచెప్పాడు దేవుడు. శ్రమలో కూడా సిలువను మోయాలి, బాధలో కూడా సిలువను మోయాలి. కఠినమైన ఇబ్బందులు వచ్చినప్పుడు కూడా ఆ యొక్క క్రమాన్ని పాటించాలి ప్రియులారా. అవకాశం ఉన్నప్పుడు నువ్వు భక్తి చేసేదేంటి? ఖాళీ ఉన్నప్పుడు నువ్వు భక్తి చేసేదేంటి? అనుకూల సమయాల్లో కాదండి భక్తి చేయాల్సింది, ప్రతికూల సమయాల్లోనే భక్తి చేయాలి. శరీరం అలసిపోయినప్పుడే భక్తి చేయాలి, శరీరము కృంగిపోతున్నప్పుడే భక్తి చేయాలి. ఇందాక అంటున్నారు, నేను ఎన్నో రోజులు మట్టి నిద్ర కాశాను. ఇది ఎట్లా చనిపోయిద్ది అనుకుంటున్నావు? ఇది ఎలా చనిపోయిద్ది అనుకున్నావు? ఇలా అనుకుంటే ఈ కృష్ణా జిల్లాలో అనేక ఆత్మలు నశించిపోతారు. నీకు అర్థమవుతుందా? ఈ ప్రాంతంలో అనేక ఆత్మలు నశించిపోతున్నారు, అర్థమవుతుందా? నీ శరీరము బలహీనమైనదే, కానీ నీ లోపల ఉన్న ఆత్మ, అంతరంగ పురుషుడు శక్తి చేత నింపబడతాడు. నువ్వు కదిలితే చాలు, మందసం భుజం మీద పెట్టుకుంటే చాలు. ఆ మందసముకు ఉన్నటువంటి సీక్రెట్ చెప్తాను వినండి ప్రియులారా. ఎవరైనా ఒక బేషన్లో బట్టలు పెట్టుకుంటే వెళుతుంటే బరువు వస్తుంది, ఒక కర్ర పెట్టుకుంటే బరువు వస్తుంది, కొంచెం దూరంగానే మోయలేరండి. కానీ ఈ మందసం అలా కాదండి. ఈ మందసము భుజం మీద పెట్టుకుని ఫస్ట్ అడిగేసేటప్పుడు కొంచెం కష్టంగా ఉంటుందండి, రెండో అడిగేసేటప్పుడు కష్టంగా ఉంటుందండి. ఆ తర్వాత ఆ మందసం బరువు అంతా పైకి తేలిపోతూ ఉంటుంది. సావుకుడు సునాయాసంగా నడిచిపోతూ ఉంటాడు. ఎన్ని అవరోధాలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా వాటన్నిటిలో నుంచి విడిపించిన దేవుడు ముందుకు నడిపించునుగాక. మా మీలో మంచినీళ్ళు తాగుతారు ఎవరన్నా? అన్న వాళ్ళకి మంచినీళ్ళు అంటే నీ బాటిల్ అంకే చూస్తున్నారండి. ఏం పర్లేదు, అయిన తర్వాత తెప్పిస్తాను, తాగుతారు. కానీ శిక్ష అనుభవిస్తూ కూడా ఏమండి ఆయన పిలిచిన పిలుపును జ్ఞాపకం చేసుకుంటూ సంతోషంతో ముందుకు సాగిపోయాడండి. చూడండి, పేతురు గారు ఎంత బాధపడ్డాడంటే, చెరసాల్లో ఉండి ఆయన బంధించబడినప్పుడు చాలా ఘోరమైనటువంటి బాధపడ్డాడు, చాలా వేదనకరమైన పరిస్థితి అనుభవించాడు ప్రియులారా. ఇక్కడ చూసారండి, ఆయన దేహం అంతా ఎంత ముసలివాడిగా అయిపోయాడు, దేహం అంతా ఉడిగిపోయింది ప్రియులారా. ఈ సబ్జెక్టుల గురించి నేను చెప్పడానికి టైం లేదు, కానీ ఒక విషయం మాత్రం చెప్పగలుగుతాను. ఒక దినాన పేతురు అడుగుతాడు, యోహాను కుమారుడు సీమోను, వీరికంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని 3 పర్యాయములు అడుగుతాడు ప్రియులారా. అప్పుడు పేతురు అంటాడు, నేనేంటో, నా స్థితి ఏంటో, నా దౌర్భాగ్యపు పరిస్థితి ఏంటో నీకు తెలిసి కూడా పదే అదే మాట అడిగి నన్ను ఎందుకయ్యా చిత్రవద చేస్తావు? నేను ఎంత దుర్మార్గుడో నీకు తెలియదా? ఎన్నిసార్లు జారిపోయానో నీకు తెలియదా? ఎన్నిసార్లు పడిపోయానో నీకు తెలియదా? నువ్వు తెలియదని 3 సార్లు అబద్ధం చెప్పిన ఒక భయంకరమైనటువంటి తీవ్రవాది లాంటి వాడిని అయ్యా. అలాంటిది మరలా నన్ను జ్ఞాపకం చేసుకుంటూ, ఇదిగో ఇక్కడికి కూడా వచ్చి నా ఆకలి తీర్చావే, నాతో మాట్లాడుతున్నావే, అయినా నన్ను ప్రేమిస్తున్నావు, అడుగుతున్నావని వ్యసన పడతాడు. వ్యసన పడినప్పుడు ఆ వ్యసన పడే సందర్భాల్లో పేతురికి ఓ ప్రవచనాన్ని ఇస్తాడు దేవుడు. పేతురికి మొత్తం 2 ప్రవచనాలు ఇచ్చాడు. ఒకటి ఏంటంటే, నన్ను ఎరగవని 3 సార్లు మాట్లాడినప్పుడు కోడి కూస్తుందని. రెండో ప్రవచనం ఏంటంటే, యోహాను సువార్తలో మనం ఆ మాట చూడగలుగుతాం. మీరు బైబిల్ తీయద్దు. యోహాను సువార్తలు ఏమన్నారంటే, పేతురు యవనుడుగా ఉన్నప్పుడు, పేతురు, మీరందరూ పేతురులే, చెప్పండి మీరందరూ ఎవరు? పేతురా కాదా? పేతురు దొంగ, పేతురు ఒక అబద్ధం ఆడినటువంటి ఒక అసహ్యమైనటువంటి వ్యక్తి. ఇంకా చెప్పాలంటే రావట్లేదు, లోకంలో ఏ ఉంటాయి వాళ్ళకి తెలుసు, మాకు రావట్లేదు. ఆ పేతురు అలాంటోడు ఇలాంటోడు, అబ్బా నేను పేతురు నన్ను వాళ్ళు చేపెక్కేస్తానే. చూసారా, వీళ్ళు మారిపోయారు. మాకొద్దు ఆ పేతురు పదం, మాకొద్దు. ఎందుకంటే ఆయన అబద్ధం చెప్పిన తర్వాత కోడి కూసింది.
నాకు తెలియదు అని చెప్పాడు కదండి. ఇప్పుడు మనకు అర్థమవుతుంది వీళ్ళు పేతురుగా ఉంటారా ఉండరు. ఒక మాట అడిగే ముందుకెళ్దాం. నేను పేతురుగా ఉంటానండి అన్నవాళ్ళు ఒక్కడే ఉన్నాడు. వీళ్ళందరూ ఎత్తుదాం అనుకుంటున్నాడు ఆయన. దేవుడి స్తోత్రం. ఇప్పుడు చూద్దామండి, ఇక్కడ మీరు పేతురుగా నేను ఉంటానండి అన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా? మిగతా వాళ్ళు వద్దు, తర్వాత చూద్దాం వాళ్ళ సంగతి. దేవునికి మహిమ కలుగును గాక. పేతురుకి ప్రవచనం చెప్పాడు. ఏమన్నాడంటే, యవనస్తుడా, యవనుడుగా ఉన్నావు కదా, ఇప్పుడు యవనుడుగా ఉన్నప్పుడు నీకు నచ్చిన స్థలములోకి నువ్వు వెళ్ళిపోతావు. నీకు నచ్చినట్లు నువ్వు బ్రతుకుతావు. ఏది అనుభవిస్తావో అది అనుభవిస్తావు. ఏది త్రాగాలనుకుంటావో అది త్రాగుతావు. ఎవరు చెప్పిన మాట వినకుండా, సావుకుడు చెప్పే మాట అస్సలు వినకుండా, దేవునికి సమయం ఇవ్వకుండా నీ ఇష్టానుసారంగా నువ్వు బ్రతుకు. కానీ ఒక దినం వచ్చింది, ఎక్కడికైతే వద్దనుకుంటావో అక్కడికి తీసుకెళ్ళి పెడతారు పేతురు నిన్ను. ఎక్కడికైతే వద్దనుకుంటావో అక్కడికి తీసుకుని వెళ్తావు. అంతేకాదు, నీవు 2 చేతులు పైకెత్తితే సైనికులు వచ్చి ఆ గుంట నుంచి బయటికి తీసుకొస్తారు పేతురు. ఒకవేళ యవ్వనుడు అని చెప్పి నువ్వు అనుకుంటున్నావేమో, నాకు వయసు ఉందనుకుంటున్నావేమో, నాకు ఇష్టం వచ్చినట్లు బ్రతకొచ్చు అనుకుంటున్నావేమో, ఈ కుదురు పేతురని 2వ ప్రవచనం చెప్పాడండి పేతురు గారికి. పేతురు అలా ఎందుకు జరిగిద్ది అనుకున్నాడండి. నేను బ్రతుకుతాను. చాలామంది అనుకుంటారు, నాకేంటంట నేను బ్రతికేస్తాను, నేను పని చేసుకుంటాను, లేకపోతే నాకు పెన్షన్ వచ్చింది 4,000 రూపాయలు, రేపటి నుంచి పెన్షన్ నాకు వచ్చేస్తుంది, పెన్షన్తో బతికేస్తాను, ఏ పని చేసుకుంటే 4 రోజులు బతకలేను, కోటా బియ్యం వస్తాయి, లేకపోతే ఇవి వస్తాయి, నేను బతికేస్తానని చెప్పి అనుకుంటారండి. ఒక మాట నన్ను చెప్పనండి ప్రియులారా, దేవుని కృప లేకుండా నీకు కోట్ల ఆస్తి ఉన్నా ఈ లోకంలో నువ్వు బ్రతకలేవు. ఆ పత్కాలమందు నిన్ను ఆదుకోగలిగేది ఏదీ లేదు. ఆ 10 మంది నిన్ను ఆదుకోగలిగేది యేసయ్య ఒక్కడ మాత్రమే. అందుకని ఆయన కృప నీకు తోడుగా వచ్చునుగాక. పేతురు అనుకున్నాడండి నేను ఎలాగైనా బ్రతికేస్తానని. ఆ సందర్భం వచ్చేదాకా అర్థం కాలేదండి. రాత్రంతా వలవేశాడు, ఆకలి మంటతో కూర్చున్నాడు. పేతురు దగ్గరికి వచ్చాడు. పిల్లలారా, మీ దగ్గర ఆహారానికి ఏమైనా ఉన్నాయా? ఏమి లేవయ్యా, రండి తినండి అని చెప్పి రొట్టెలు ఇచ్చాడు, చేపలు ఇచ్చాడు. గుర్తుపట్టలేకపోయాడు. మాట్లాడాడు, గుర్తుపట్టలేకపోయాడు. అద్భుతం చేశాడు, ఆయన గుర్తుపట్టలేకపోయాడు. పిల్లరా, ఎప్పుడైతే దేవునికి ఎడబాటు అవుతావో, వినండి, ఎప్పుడైతే దేవునికి ఎడబాటు అవుతావో దేవుని కార్యాలు మీరు గుర్తుపట్టలేరు, దేవుని స్వరాలు గుర్తుపట్టలేరు, దేవుని ప్రత్యక్షతలు గుర్తుపట్టలేరు, ఇది దేవుడే చేశాడని గుర్తుపట్టలేరు మీరు. అందుకని ఎప్పుడు ఏ మనిషి కూడా దేవునికి దూరం కాకూడదు. ఎడబాటు అయితే ఎడబాటు మధ్యలోకి సాతానుడు వస్తాడు. ప్రియులరా, చూడండి, మీరు గమనించండి. అవ్వ ఆదాము ఇద్దరు కలిసి ఉన్నంతసేపు సాతాను రాలేకపోయాడు. ఆదాముకు చోట ఉన్ని పని చేసుకుంటే ఆదాము దగ్గరికి మొదట సాతాను వెళ్ళాడు. మోసపడలేదు ప్రియులారా. అవ్వ దగ్గరకు వచ్చింది, మోసపుచ్చింది. అవ్వ వచ్చి పండు తెచ్చి ఇచ్చింది. చూసారండి, ఎడబాటు వచ్చింది. ఆ ఎడబాటు పరలోకపు తండ్రికి వీరికి ఎడబాటు వచ్చేసింది. ఈరోజు ఒకవేళ దేవునికి ఎడబాటుగా నీవు ఉంటున్నావేమో, దేవునికి దూరంగా ఉంటున్నావేమో, అలా ఉండకూడదు దయచేసి. పేతురికి ఎడబాటు వచ్చిందండి. 2వ ప్రవచనం నెరవేర్పు వచ్చేసిందండి. మనం వాక్యంలోకి వెళ్ళి చూద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. ఒకసారి మంచి హల్లెలూయా చెప్పండి. ఒకటి చదవండి. పేతురు గారు ఎన్నో అద్భుతాలు దేవుని దగ్గర నుండి చూశాడు, మరియు అద్భుతాలు చేశాడండి. పేతురు గారు చాలా అద్భుతాలు చూశాడండి, చాలా ఆశ్చర్యకార్యాలు చూశాడు. ఎందుకంటే ఎక్కువ పేతురు గారి దగ్గరికే దేవుడు వచ్చేవాడండి. ఎవరి దగ్గరికి వచ్చేవాడు? ఒక మాట చెప్పనా, అయ్యగారు మీ ఇంటికి వచ్చారనుకోండి, ఫస్ట్ రోజు ఏం చేస్తారంటే మంచి జీడిపప్పు వేసి, బాదం పప్పు వేసి, కిస్మిస్ వేసి మంచి ఉప్మా చేసి, అక్కజడు వావ్ అంటుంది, అలా చేసేసి మంచి కాఫీ ఇచ్చి కుర్చీ వేసి కూర్చోబెట్టేస్తారు. సేమ్ టైం రేపు కూడా వచ్చాడు అనుకోండి, మళ్ళీ వచ్చాడేంటి సర్లే అని చెప్పి ఆ ఉప్మా కట్టు, టీ ఇచ్చేస్తారండి. ఇక 3వ రోజు వచ్చినప్పుడు ఒక్క టీ కూడా కట్ అయిపోయింది, కుర్చీ మాత్రమే వేస్తారు. పొరపాటు 4వ రోజు వచ్చారా, అన్నయ్యో పెద్దోడు నీకు చెప్పకూడదు కానీ అక్కడ కుర్చీ ఉంది తెచ్చుకొని కూర్చోంటారు. అంటే ఏమైపోయింది? ఆ ప్రేమ అంతా ఏమైపోయింది? జీడిపప్పు దగ్గర మొదలైంది, ఇప్పుడు ఎక్కడికి వచ్చింది? ఇరిగిపోయిన కుర్చీ కాడికి వచ్చేసింది. అంతే ప్రియులారా, మనుషుల ప్రేమ అలాగా ఉంటుందండి. అసలు ఎందుకు వస్తున్నాడు? నిన్ను దేవుడు ప్రేమిస్తున్నాడు కాబట్టి సేవకుడు వస్తాడు, మరెన్నటికి ఎప్పటికీ రాడు. నీకు అర్థమవుతుందా? ఒక సేవకుడు నడిపించబడాలి అంటే అది దేవుని తలంపైతేనే, అది దేవుని సన్నిధి ఉంటేనే, దేవుని మమకారము, దేవుని ఆప్యాయత, దేవుని కృప ఆ స్థలములో ఉంటేనే, లేకపోతే రారండి. సేవకుడు రావటం అంటే ఏమనుకున్నా, ప్రధానమంత్రి రావచ్చు, ఆయనకి పని పాటలేదు, సీఎం రావచ్చు, కానీ సేవకుడికి ప్రతి క్షణము దేవునికి, సేవకునికి ప్రతిరోజు సంబంధం ఉంటుంది.
దేవుడితో మాట్లాడుతూ ఉంటాడు. ఎక్కడికి వెళ్ళమంటే అది అడివైనా, అడవైనా, లోయైనా, ఎడారైనా, తిండున్నా లేకపోయినా, ఆరోగ్యము ఉన్నా లేకపోయినా వెళ్ళి తీరవలసిందే. వెళ్ళకపోతే నష్టం జరిగిద్ది ప్రియులరా. అందుకని వెళ్ళి తీరాలి. సావుకుడి సేవా విధానంలో ఎప్పుడు కూడా వెళ్ళలేను అనే మాట అనలేడు. విశ్వాసులైతే మాకు కుదిరినప్పుడు వస్తామని చెప్పి వాళ్ళు అనుకుంటారు. ప్రియులారా, మీ కొరకు మీ సేవకుడు ఎంత కష్టపడుతున్నాడో ప్రతి విశ్వాసి జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు ఈ స్థితిలో ఉన్నామంటే నీ బలం కాదు, నీ ఆలోచన కాదు, నీ ప్రార్థన అంతకంటే కాదు. సేవకుడు చేసే ప్రతి కన్నీటి బొట్టే నీకు ప్రాకారముగా ఉన్నదే. అల్లేలి లేదు, పాడలేదు, ఏం చెప్తున్నారు మీరు? సేవకుడు చేసే ప్రార్థన మీకు ప్రాకారముగా ఉన్నదే. నీకు చాలే, ఎందుకు వచ్చింది? ప్రాకారం అంటే ప్రారి గోడ వేరు, ప్రాకారం వేరు. ప్రారి గోడ అంటే 4 అడుగులు 5 అడుగులు ఎత్తు కట్టుకుంటారు. ప్రాకారం అంటే జైలుకు ఉంటాయి, బాగా హైట్ ఉంటాయి. తర్వాత ఎవడు దాన్ని ఎక్కలేడు. దానిపైన గ్రిల్స్ పెడతారండి, ఇనప బద్ద లాంటి పెట్టి దానికి ఫినిషింగ్ ఇచ్చేస్తారు. ఆ ప్రాకారము తండ్రి అని యెహోవాను సూచిస్తుందండి. ఆయన దాటి ఎవడు భూమి మీద నీ మీదకి రాలేడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ ఇనప గ్రిల్స్ ఉన్నాయే, వాక్యాన్ని అంటే క్రీస్తుని సూచిస్తూ ఉంది. ఆ క్రీస్తు నీ చుట్టూ కంచిగా మారిపోయాడు. ఆ తర్వాత దానికి కరెంటు పెడతారు, తీగలకి, ఇనప తీగలకి. మనకంటే అయ్యగారికే తెలుసు. దేవునికి స్తోత్రం. కరెంటు తీగ పెడతారు, పరిశుద్ధాత్మకు సాదృశ్యం. ఈ పరిశుద్ధాత్మను దాటుకుని, యేసుక్రీస్తును దాటుకుని, యెహోవాను దాటుకుని ఏ సాతానుడు నీ మీద ఏలుబడి చేయలేడు. ఈ ప్రాకారం బయట నీ ఉంటే ఏ సాతానైనా నీ మీద ఏలుబడి చేసేది. ఈ ప్రాకారం లోపలుంటే నీకు రక్షణ కలుగుతుంది. అనగా దేవుని సావుకుని సంరక్షణలోనే ఉండాలి. సావుకుని పరిస్థితి ఏంటో గమనించాలి. ఎందుకు ఇలా నీకు వాక్యం చెప్పాలి, ఎందుకు నీ కొరకు ప్రార్థన చేయాలి, ఎందుకు నీ కొరకు కన్నీరు కార్చాలి. కొంతమంది అంటారండి, ఇలా చేసి చాలా అందరినీ సమకూరిస్తే తలకాయకి ఒక్కొక్క 500 ఇస్తారంటారు. తల్లులారా, 500 వద్దు కానీ ఆ 400 మీరే తీసుకోండి, 100 రూపాయలు ఇప్పించండి చాలు తల్లే. క్రీస్తునందు ప్రియులారా, ఈ రాత్రి వాక్యం వింటున్నటువంటి మీరు మీ ఆత్మీయ జీవితాలు మెరుగుపరచడం కొరకు సావుకులను దేవుడు ఏర్పరచుకున్నాడు. ఆ సావుకులు ఈ భూలోకములో బలు కష్టాలను ఎదుర్కొంటూ మందసాన్ని మోస్తున్నారు. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారండి పేతురు దగ్గరికి చాలాసార్లు వచ్చాడు. అందుకే పేతురు చాలాసార్లు జారిపోయాడండి. ఎన్నోసార్లు వచ్చాడు, ఎన్నో అద్భుతాలు చేశాడు. చూడండి, చాలా అద్భుతాలు చేసినట్లుగా మనం పరిశుద్ధ గ్రంథాల్లో చూడగలుగుతున్నాం. తర్వాత చూడండి, తవ్వకాలలో బయటపడిన బాక్సుని పేతురు గారి ఎముకలను గుర్తించారు. ఒక శాస్త్రవేత్త వాటిని పేతురు నిమిత్తం కట్టించిన దేవాలయంలో. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ మీరు చూస్తారా, అది సమాధి అండి, పేతురు గారి సమాధి. ఆ పైన ఒక మీకు కనబడుతుంది, గోల్డ్ కలర్ కనబడుతుంది కదండి, అది బంగారముతో చేయబడిన వస్త్రం అండి. అంటే పేతురు లేకపోయినా పేతురు ఎముకలను ఏం చేశారంటే అండి, బంగారపు వస్త్రములో దాచిపెట్టారు. ఎందుకు బంగారము వస్త్రంతో దాచిపెట్టారంటే, పేతురు వెనకమాల ఏదో ఒక గొప్ప వాస్తవమైన జీవితం ఉంది. జారిపోయాడు అనుకున్నాం, పడిపోయాడు అనుకున్నాం, అబద్ధాలు చెప్పాడు అనుకున్నాం, కానీ అతని జీవితం ఏదో మలుపు తిరిగి ఉంటుంది. అందుకనే అతని వస్త్రాలంట బంగారంతో చుట్టబడ్డాయి అంట. మనం కనుక బంగారం పెట్టుకుని చచ్చిపోయామనుకోండి, ఒకవేళ చెప్పండి, బంగారం పెట్టి చచ్చిపోయామనుకోండి, ఒకవేళ మన ఇంటోళ్ళు మనం మర్చిపోయారు. ఎందుకని? ఆ ఉంగరమే కదా పోనీలే, ఏం తీసుకుందో మర్చిపోయారు. మనం ఇక్కడ మర్చిపోయినా అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత ఏం చేస్తారు? లాగితే రాలేదు, ఎలుగు చేస్తాడు. అబ్బా గబ్బకలే సరిచామనుకోండి, ఆడిపరికి ఎత్తేస్తాడు. దేవుడి స్తోత్రం. కాబట్టి మీరు అరవనన్నా అరవాలి, లేకపోతే ఇంటికాడన్నా తీసుకోవాలి. ఇది ఏదో ఒకటి చేయండి. దేవునికి మహిమ కలుగును గాక. బంగారపు వస్త్రములో దాచిపెట్టి అది తీసుకొచ్చి పేతురు నిమిత్తం కట్టిన దేవాలయముతో భద్రపరిచారంటే ఎంత విలువ ఉందండి పేతురికి. పేతురు దాకా ఉంటారా అంటే, మేము ఉండమని అన్నారు ఇందాక. ఇప్పుడు చెప్పండి, పేతురులాగా నీకు ఉండగలుగుతావు నీవు? మనం కనుక చచ్చిపోతే కనీసం మన ఫోటో 2-3 రోజులు ఆగిన తర్వాత పరే అని చెప్పి ఇసిరేస్తారండి. 1 సంవత్సరం దండేస్తారు, 3వ సంవత్సరం నీకు దండ కూడా వ్యర్థం అనుకుంటారండి. రేషన్ కార్డులో నీ పేరు ఉండదు, ఆధార్ కార్డులో నీ పేరు ఉండదు, ఫేస్బుక్లో నీ ఫేస్ ఉండదు అని ఇక ఏం కనపడవు నీకు. ఇది వరకు ఉండేదిలే అన్నట్టుగా మాట్లాడుతూ వచ్చేవాళ్ళు. ప్రియులారా,
కానీ బంగారపు వస్త్రములో ముట్టినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఎంత ధన్యత! ఇదిగోండి, పేతురు గారి కొరకు ఆ చేయించబడినటువంటి ఆ స్థలములో ఆయన సమాధి దగ్గర పెట్టారు ప్రియులరా. ఇప్పుడు మనం పేతురు గారి గురించి ఆలోచన చేస్తామండి. పేతురు గారి గురించి ఆలోచన చేస్తూ కాస్త ముందుకు వస్తే ఇక్కడ కనబడుతుందే అమ్మాయి, పేతురు గారి భార్య. దేవునికి మహిమ కలుగును గాక. పేతురు గారి భార్య నాకు తెలుసన్న వాళ్ళు చేయబోతున్నాయి. తెలుసమ్మా? వెరీ గుడ్. మీ ఇంటి పక్కన ఉన్న పేతురు గారి భార్య కాదమ్మా, బైబిల్లో ఉన్న పేతురు గారి భార్య. హల్లెలూయా. ఈవిడ చాలా అంటే చాలా అందమైనటువంటి వ్యక్తి అండి. ఇక్కడ చాలామంది అండి విశ్వాసులైనటువంటి వాళ్ళు ఎలా ఉంటారంటే, భర్త ప్రార్థనకు వస్తే భార్య రాడు, భార్య ప్రార్థనకు వస్తే భర్త రాడు. ఒకవేళ భర్త స్పాన్సర్ చేద్దామంటే అబ్బా పిల్లలు ఉన్నారనక మాల అని ఆపేస్తుందండి. ఒకవేళ భార్య స్పాన్సర్ చేద్దామంటే వద్దు అబ్బో అని చెప్పి భర్త ఆపేస్తారండి. కమ్యూనికేషన్ ఉండదు. ఇద్దరు కలిసి జాబ్ చేద్దామని, ఇద్దరు కలిసి దేవునికి అర్పిద్దామని ఆలోచనే ఉండదండి. కానీ వీళ్ళిద్దరు అలా కాదండి. దేవుని కొరకు బ్రతకాలని తీర్మానం చేసుకున్న గొప్ప దంపతులు, దేవుని కొరకు బ్రతకాలని తీర్మానం చేసుకునే యవనస్తులు అరుదుగా ఉంటారు ప్రియులారా. వారిలో ఈ రాత్రిని ఉండాలని నేను కోరుకుంటున్నాను ప్రియులారా. నా తండ్రి కోరుకుంటున్నాడండి. దేవుని కొరకు కష్టపడే వ్యక్తులు కండి. వారిద్దరు దాంపత్య జీవితంలో సుఖం లేదు, సంతోషం లేదండి. ఎందుకంటే క్షణక్షణం బాధే, క్షణక్షణం శ్రమే. ఎందుకంటే పేతురు గారండి పూర్తిగా మారిపోయాడు. ఎలా మారిపోయాడంటే, జారిపోయిన పేతురు, పడిపోయిన పేతురు, రెండవ ప్రవచనం దేవుడు ఎప్పుడైతే చెప్పాడో ఆ రోజు నుంచి తన బ్రతుకంతా మార్చుకొని అన్య జనాంగానికి సువార్తను ప్రకటించడం ప్రారంభించాడండి. ఒకసారి 3,000 మంది, 5,000 మంది, అలాగే కొర్నేలి దగ్గరికి వచ్చి అనేక మంది అన్ని జనాంగానికి సువార్త ప్రకటించి ప్రపంచంలోనే గొప్ప దైవజనుడుగా మార్చబడ్డాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన నుండే సువార్త అద్భుతంగా ప్రపంచంలోకి వచ్చేసింది ప్రియులారా. మరి ఆయన అలాగూ వచ్చాడు అంటే తనకు సపోర్ట్ ఎవరు? హల్లెలూయా. సపోర్ట్ లేకపోతే చెప్పండి, సపోర్ట్ లేకపోతే ఇప్పుడు ఈ ల్యాప్టాప్కి టేబుల్ ఉంది కాబట్టి సపోర్ట్ పెట్టాం. సపోర్ట్ లేకపోతే ఏం చేయాలి? మీరు ఎత్తుకెళ్ళిపోతారా? నేను ఎందుకు ఊరుకుంటా, సంకలం పెట్టుకుని చెప్తా, మీకు ఎందుకు ఇస్తాను? కుదరదండి. సపోర్ట్ కావాలి. ఈరోజు సావుకుడికి సపోర్ట్ కావాలి, సంఘానికి సపోర్ట్ కావాలి. విశ్వాసులందరూ ఎప్పుడైతే సావుకుడికి సపోర్ట్గా నిలబడతారో సావుకుడు అద్భుతంగా సేవ చేయగలుగుతాడు. అంతేగాని విజ్ఞాపన లేకుండా, ప్రార్థన జీవితం లేకుండా మీరు ఇది అలా వచ్చి ఇలా వెళ్ళిపోయారనుకోండి, సేవకుడు ఎంత ప్రార్థన చేసినా ముందుకు వెళ్ళిపోలేడు ప్రియులారా. వెనకమాల ఒక్కరైనా, ఇద్దరైనా, 10 మంది అయినా విజ్ఞాపన చేసే వాళ్ళుంటే దేవుడు బలపరిచి వాడుకొనుగాక. హల్లెలూయా. ఇప్పుడు మీలో ఎవరైనా చెప్తారా, అయ్యా మా సేవకుడి కొరకు, మా విజయరాజు కొరకు నేను ప్రార్థన చేస్తాను అన్న వాళ్ళు చెయ్యి ఎత్తండి, కాస్త చూద్దాం. అబద్ధం వద్దండి. అబద్ధం అప్పు లాంటిది, అబద్ధం అప్పు లాంటిది, నిజం నిప్పు లాంటిది. అప్ప నిప్ప, అప్పే కావాలి. వెరీ గుడ్. రోజు ప్రార్థన చేయగలగాలి. ఎందుకంటే సావుకునికి సపోర్ట్ కావాలి. ఎవరు సపోర్ట్ కావాలి? మీరు అంటారు, పేతురు గారికి ఎవరు సపోర్ట్ చేశారు? భార్య కదండి, కాబట్టి అక్క సపోర్ట్ చేయాలి, మాదేందండి అన్నట్టు చూస్తున్నారు. మీరు చూపు చూస్తుంటే అర్థమవుతుంది. లేదంటే వాళ్ళ కూతురు సపోర్ట్ చేయాలి, మేం చేయటం ఏంటి అన్నట్టుగా చూస్తున్నారు. ఒక రోజు తలుపు అవుతుంది, టక్క టక్క టక్క, ఇదిగో పేతురు గారు వచ్చేసాడని చెప్పి ఓ పిల్ల లేచింది. లేచి చూస్తే అక్కడ ఎవరున్నారు? పేతురు గారు తలుపు గారు నుంచున్నాడు. ఈ లోపల వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఈ గొర్రె మంద ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారు. అంటే ఇప్పుడు సావుకుడికి ఎవరు సపోర్ట్ కావాలి? చెప్పండి, ఎవరు సపోర్ట్ కావాలి? విశ్వాసులు సపోర్ట్ కావాలి. విశ్వాసులు ప్రార్థించేవారుగా ఉండాలి, విజ్ఞాపన చేసేవారుగా ఉండాలి. ఎప్పుడైతే విజ్ఞాపన ప్రార్థన చేస్తామంటారో ఈ మందస్సము తేలికవుతుంది, ఈ మందస్సము మోయటము సుఖవంతం అవుతుంది ప్రియులారా. ఈ మందస్సములో ప్రభావం ఉన్నది కాబట్టి ఆ ప్రభావం అందరిని తాగుతూ వెళ్తూ ఉంటుంది ప్రియులారా. యేసుక్రీస్తు ప్రభువారు నడుచుకుంటూ వెళుతుంటే ఆయన ప్రభావం అంట వస్త్రములు ఉండటం వల్ల ఆ వస్త్రాన్ని తాకిన వాళ్ళే స్వస్థత పడ్డారంట. ఇప్పుడు వీళ్ళు ప్రభావం రావాలంటే ఆయన భుజముల మీద మందసం ఉండాలి. ఆ మందసములో మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ మందసం తేలికవుతుంది ప్రియులారా. మీరు ప్రార్థన చేయకపోతే ఆ మందసానికి తోడు మీరు కూడా బరువు అయిపోతారండి. అప్పుడు ఇక ఎక్కడికి వెళ్ళలేడు, ఏ పని చేయలేడండి. నలిగిపోయి, కృంగిపోయి, కృషించిపోయి, బాధపడి డ్యూటీలు చేసుకొని ఇక ఈ సేవ నేను చేయలేను కానీ ఎవరో ఒకరికి అప్పచెప్పేద్దాం అనుకుంటాడు. జరిగేది అదే. ఎవరిని బట్టి? అది నిన్ను బట్టే. వింటున్నారా? మిమ్మల్ని బట్టే. ఎప్పుడైతే సావుకునికి కుడిపి చాలుగా మీరు మారుతారో, యవనస్తురా ఎప్పుడైతే సావుకునికి ఎన్నెముకగా నీవు ఉంటావో, సపోర్ట్గా నీవు ఉంటావో, ప్రపంచంలోనే దూసుకుని వెళ్ళిపోతారు ప్రియులారా.
ఈ రోజు నా వెనక వాళ్ళ టీం వచ్చారు. ఇవన్నీ నేను చేయాలి. నేను కింద టిఫిన్ చేస్తున్నాను, వీళ్ళందరూ ఏర్పాటు చేసుకుంటున్నారు. నేను ఎంతసేపు అయినా వాక్యం చెప్పగలుగుతాను. తర్వాత వెళ్ళి కారులో కూర్చుంటాను, వాళ్ళే సర్దుకుని వచ్చేస్తారు. వీళ్ళ సపోర్ట్ ఉంది కాబట్టి. వీళ్ళ సపోర్ట్ లేకపోతే టిఫిన్ చేసే టైం నాకు ఉండదు, టీ తాగే టైం నాకు ఉండదు. ఇవన్నీ సెట్ చేసుకుని మీకు వాక్యం చెప్పి మళ్ళీ ఎన్ని ముగించుకునే తలకి టైం అయిపోయింది, భోజనం లేదు, వెళ్ళిపోవాల్సిన పరిస్థితి. అంటే సావుకుడికి ఏం కావాలండి? సంఘం యొక్క సపోర్ట్ కావాలి, భార్య యొక్క సపోర్ట్ కావాలి. తర్వాత ఆగిపోయారు, అక్కడికి తర్వాత వెళ్దామండి. ఈ ఇద్దరు సపోర్ట్ మనకు కావాలి. భార్య సపోర్ట్ కావాలి, సంఘం సపోర్ట్ కావాలి. ఇప్పుడు విజయరాజు గారికి నా సపోర్టు ఉందండి అన్న వాళ్ళు చేయబోగేతండి. వద్దులే మళ్ళీ ఆయన చూస్తే బాధపడతాడు. వద్దులే, ఆయన లేనప్పుడు ఎత్తుకోండి. దేవునికి మహిమ కలుగును గాక. మీరు నిజమే చెప్తున్నారు, తప్పు లేదండి, మీరు నిజమే ఒప్పుకుంటున్నారు. కాకపోతే కాస్త మారండి అబ్బా, కాస్త మారి చూడండి. వెరీ గుడ్, దేవునికి స్తోత్రం. ఇప్పుడు పేతురు గారి యొక్క పరిస్థితి ఏంటయ్యా అంటే, పేతురు గారికి మంచి ఏం జరిగిందంట? మంచి భార్య, సపోర్ట్ ఇచ్చేటువంటి భార్య, సేవలో సపోర్ట్ ఇచ్చే భార్య దొరికింది. తర్వాత చూద్దామా? ఆరోగ్యం బాగోలేనప్పుడు ప్రార్థన చేస్తే ఆవిడ స్వస్థత పొందింది. పేతురు గారి యొక్క అత్తగారండి, ఈవిడ చాలా జ్వరముతో బాధతో ఉంటే యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి ఆ ఇంటికి వచ్చి ప్రార్థన చేసినప్పుడు అండి అద్భుతం జరిగింది. తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కువ సార్లు పేతురు గారి ఇంటికి వచ్చేవారు. అనేక మంది యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి, ఇప్పుడు పేతురు ఎక్కడ ఉంటాడరా అంటే పలానా పేతురు కాదు, యేసుక్రీస్తు ప్రభువారు అప్పట్లో రబ్బోని అని పిలిచేవాడు, బోధకుడిని పిలిచేవాడు. ఈ బోధకుడు ఈ టైంలో ఎక్కడ ఉంటారయ్యా అంటే పేతురు గారి ఇంటికాడే. పదండి వెళ్దాం. అక్కడే ఉండేవాడు. రోగాలకు వచ్చిన వాళ్ళందరికీ స్వస్థతలు చేసేవాడు, ప్రార్థన చేసేవాడు, బాగుపడేవాళ్ళు. ఇవన్నీ జరుగుతుంటే పేతురు గారండి నిమ్మక నీరు ఎత్తినట్టుగా కూర్చునేవాడు. ఏముందలబ్బా అన్నట్టుగా. ఎప్పుడైతే దేవుడు దూరం అయిపోయాడో, దేవుని ప్రత్యక్షత దూరం అయిపోయిందో, దేవుడు ఆ యొక్క భూలోకాన్ని విడిచిపెట్టి ఆరోహణమై వెళ్ళిపోయాడో, అప్పుడు తెలిసిందండి దేవుడి విలువ. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు నీకైనా నాకైనా వస్తువు మన దగ్గర ఉన్నంత కాలం దాని విలువ అర్థం కాదు. ఆ వస్తువు విలువ తెలుసుకున్న వాడు మాత్రమే దాన్ని ఉపయోగించగలుగుతాడు. ఉపయోగించగలిగిన వాడు మాత్రమే ఫలితాన్ని అనుభవిస్తాడు. ప్రియులారా, దేవునికి మహిమ కలుగును గాక. ఒక మామగారు ఉందంటండి. ఆ మామగారికి వాళ్ళ కొడుకు అమెరికా వెళ్ళి ఆ అమెరికా నుంచి ప్రతి నెల చెక్ పంపిస్తున్నాడంట. చెక్ పంపిస్తూ ఉంటే ఈ ముసలమ్మ కోట బియ్యం తింటూ ఆ నులక మంచం వేసుకుని అలా పడుకుని ఉండిపోతుందంట. ఆ పోస్ట్ మ్యాన్ వస్తున్నాడు, సంతకం పెడుతున్నాడు, లెటర్ ఇస్తున్నాడు. ఆ లెటర్ తీసుకెళ్ళి బీరువాలో పెడతా ఉంది. చాలామంది వచ్చి పరామర్శిస్తూ, ఇట్లా మోసము అయిపోయావు, తిండి లేదు, తిప్పలు లేదు, పని చేసుకుంటే బ్రతకాలి, నువ్వేమో నీకు ఉన్నది మొత్తం అమ్మేసి నీ కొడుకుని అమెరికా పంపించావు, నీ పిల్లోడు ఏమి డబ్బులు పంపించలేదంటే, ఎవరేం పంపించట్లేదమ్మా, నేను ఒక్కదాన్ని అయిపోయాను, ఇదిగో ఆ కోటా పోయింది అంటున్నాను, ఆ పిల్లోడితో మాట్లాడే అవకాశం కూడా నాకు లేదని ఏడుస్తూ ఉందంట. ఇంతలోకి మన విజయరాజు లాంటి ఒక ఆయన వచ్చి ఒకసారి పరామర్శించి ఆయనకి ఏదో కొంచెం బియ్యం తీసుకెళ్ళి ఇచ్చాడంట. ఇచ్చిన తర్వాత, అదేంటి మీ కొడుకు చాలా మంచోడేనే, ఇవ్వపోవటం ఏంటి అని అంటే, ఏమనయ్యా నాకు తెలియదు, ఆ పోస్ట్ మ్యాన్ ఒక లెటర్ ఇస్తాడు, తీసుకెళ్ళి లోపల పెడతానంటే ఆ లెటర్లు తీసుకురామని చెప్పాడంట. 3-12-36 లెటర్లు ఉన్నాయంట దాంట్లో. దేవునికి మహిమ కలుగును గాక. పిల్లోడు వెళ్ళి 3 సంవత్సరాలు అవుతుంది. 3-12-36 లెటర్లు ఉన్నాయంట. ఆ 36 లెటర్లు ఓపెన్ చూస్తే 36 చెక్కులు ఉన్నాయంట. ఒక్కొక్క చెక్కు ఖరీదు ₹1,00,000. హల్లెలూయా! 36 లక్షల రూపాయలు బీరువాలో పెట్టుకుని నులక మంచంలో ఉంది ప్రియులారా. దాని విలువ తనకు అర్థం కాలేదు. ఈరోజు దేవుని విలువ నీకు అర్థం కావట్లేదు కాబట్టి దేవుని మహిమను, దేవుని ప్రత్యక్షతను చూడలేకపోతున్నావు, దేవుని అద్భుతాలు చూడలేకపోతున్నావు, దేవుని కృపను చూడలేకపోతున్నావు. ఈ రోజు గనక నీ జీవితాన్ని మార్చుకొని దేవుని వైపు నువ్వు తిరిగినట్లయితే అద్భుతాలు చూస్తావు ప్రియులారా. యేసుక్రీస్తు అద్భుతాలు చేశాడండి. ఎంతోమంది కుంటివారు, గుడ్డివారు, మోగవారు, చచ్చిపోయే వాళ్ళు సైతం అండి యేసు ప్రభు దగ్గరకు వచ్చి బాగుపడినట్లు మనం చూస్తాం. ఎంతోమందిని పేతురు ఇంటి దగ్గరికి తీసుకొచ్చారండి. ఆ పేతురు ఇంటి దగ్గరికి రాగానే దేవుడు అద్భుతాలు చేశాడు, స్వస్థతలు చేశాడు. ఇవన్నీ కూడా చక్కగా పేతురు గారు చూస్తూనే ఉన్నాడండి. మార్పు చెందలేదు. యేసయ్య వెళ్ళిన తర్వాత మాత్రమే మార్పు చెందాడు. తర్వాత చదవండి. పేతురు గారి భార్య ఎంత సపోర్ట్ చేసిందండి. సపోర్ట్ చేసినటువంటి పేతురు గారి భార్య చివరికి హతసాక్షిగా మారిపోయిందండి. అంటే తనను కూడా చంపేశారు. పేతురు మారి రోమా ప్రభుత్వంలో సువార్తను ప్రకటించాడు. సువార్తను ప్రకటిస్తూ ఉండగానే ఆయన హతసాక్షిగా చేశారు. ఆయన ఎలా చేశారో చెప్తాను. ఇప్పుడు పేతురు గారి భార్య కూడా హతసాక్షి అయిపోయిందండి. అంటే వీళ్ళిద్దరు కూడా ప్రభు కొరకే బ్రతికారండి.
ప్రభు కొరకు బ్రతికారు కాబట్టి చరిత్రలో నిలిచిపోయారు. ఈరోజు మనం పదే పదే పేతురులాగా ఉండాలని ఆశపడుతున్నామండి. ఎంత గొప్ప ధన్యత దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. చూడండి ఇక్కడ వాక్యం మనం చూద్దామా. పేతురు గారికి ఎప్పుడు అడ్డు చెప్పలేదు, పరిచర్యకి ఎటువంటి ఆటంకం కలిగించకుండా పరిచర్యలు ప్రతి దినము తోడ్పడేది. చాలామంది మీటింగ్లు పెట్టుకుందామంటే ఎందుకయ్యా ఇప్పుడు మీటింగ్లు, ప్రార్థన పెట్టుకుందామంటే ఎందుకయ్యా ఇప్పుడు ప్రార్థనలు, చాలా ఖర్చుతో కూడుకుందే అంటావు. అంటే మరి దేని కొరకు ఖర్చు పెట్టుకుందాం? ఫంక్షన్ల కొరకు ఖర్చు పెడతాం, పెళ్ళిళ్ళ కోసం ఖర్చు పెడతాం, చచ్చిపోతే ఖర్చు పెడతాం, బతికితే ఖర్చు పెడతాం. ఒకటి అంటున్నాడు, బాబు ఏంది ఇంత బాగా తాగామంటే, ఏముందండి మా పార్టీ గెలవలేదు అందుకే తాగాను అన్నాడండి. సరే మంచిదే, మరి నిన్నే తెచ్చుకున్నావు కదంటే మా పార్టీ గెలిచిద్దని తెచ్చుకున్నాను అన్నాడు. అంటే గెలిచిద్దని తెచ్చుకున్నవాడు దగ్గర పెట్టుకున్నాడు, ఓడిపోయిన తర్వాత మరి తాగావు ఎందుకయ్యా అంటే ఆ బాధ తట్టుకోలేక తాగిపోయానని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. అంటే ఏదైనా సరే అది తప్పదండి, ఏ పాటు తప్పినా సాపాటు తప్పదని అని అంటూ ఉండేవాళ్ళు. అంటే ఏది చేసినా కానీ ఇది తింటం తప్పదని అనేవాళ్ళు. ఇప్పుడు ఏ పాటు పట్టిందండి జనాలకి? ఆ పాటు వచ్చింది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు పేతురు గారికి ఎప్పుడు అడ్డు చెప్పలేదండి. ఒకవేళ నీ సంఘంలో అడ్డు చెప్పే వాళ్ళు ఉన్నారేమో, దేవుని కార్యాలకు ఆటంకంగా ఉండే వాళ్ళు ఉన్నారేమో, పరిచర్యకు ఆటంకంగా ఉండే వాళ్ళు ఉన్నారేమో, స్పాన్సర్ చేస్తాక ఆటంకంగా ఉన్న వాళ్ళు ఉన్నారేమో, వాళ్ళు మారిపోవాలి. రాత్రి ఏం సాధిస్తామండి? వెళ్ళేటప్పుడు ఏం పట్టుకెళ్తామండి? రూపాయి ఎత్తుకెళ్తామా? ఉంగరం ఎత్తుకెళ్తామా? కనీసం బట్టలను తీసుకెళ్తామా? తీసుకొచ్చిన బట్టలు కూడా తీసి పడేస్తారండి. నువ్వు చచ్చిపోతే నీ బట్టలు కూడా నీ సమాధి పెట్టి మీద వేసి పంపించేస్తారు. నీ జ్ఞాపకాలు అంటే ఏది ఉండకూడదని. నీ జ్ఞాపకాలే వద్దు అనుకున్నప్పుడు ఎవరి కోసం నువ్వు కష్టపడేది? దేని కొరకు నువ్వు పరిగెత్తేది? ఏది సంపాదించుకోవాలని? ఏది నీది కాదు. బ్రతికినంత కాలం క్రీస్తుకు సాక్షిగా సేవ చేయి, పరిచర్య చేయి, ప్రభు కొరకు ఆత్మను రక్షించు, నీ జీవితాన్ని ధన్యకరం చేసుకో. దేవునికి మహిమ కలుగును గాక. పేతురు గారిని బంధించారండి. బంధించే ముందు ఒక లెటర్ వచ్చిందని కోర్టు నుంచి, దాన్ని ఏమంటారయ్యా, సమన్లు వచ్చాయి. ఆ సమన్లు చూశాడు. సమన్లు చూడగానే వీళ్ళకి అర్థమైపోయింది, ఇదిగో పేతురు గారిని పట్టేసుకుంటున్నారు, ఆయన శిక్షించబోతున్నారు అని చెప్పారండి. అప్పుడు ఆయన ఏం చేశారు తెలుసా అండి? డైరెక్ట్గా పేతురు గారు ఆ సమన్లు చూడగానే, చూడండి, రోమా ప్రభుత్వ అధికారులు ఆజ్ఞాపూర్వకమైన సమన్లు పంపినప్పుడు, అక్క కొంచెం ఓపిక చేసుకో, చదువు ఒక గబగబా, మరణ శిక్ష విధిస్తారని తెలిసి ఆత్మలో ఏమండి చచ్చిపోతామని తెలిస్తే ఎవరైనా సంతోషపడే వాళ్ళు ఉంటారా? పేతురు గారు ఉన్నాడండి. దేవునికి మహిమ కలుగును గాక. మనము చచ్చిపోతామని తెలిస్తే, అసలు జ్వరం వచ్చిందని తెలిస్తే ఎంత ఉనికిపోతామో, చచ్చిపోతామేమో. ఇదే ఇంకో రెండోది ఏముందండి? కరోనా వచ్చినప్పుడు జలుబు చేస్తే చాలు, అమ్మో ఇంకా అయిపోయింది, అబ్బో ఎడ చూసుకుంటామో ఆయనో అని ఏవేడిశారండి. అంటే అయిపోతామేమో భయమండి. ఇప్పుడు పేతురు గారికి ఒక సమన్లు వచ్చాయి, ఒక ఆజ్ఞాపూర్వకమైనటువంటి లెటర్ వచ్చింది. ఆ లెటర్ చూస్తే పేతురు నేను పట్టుకున్నారు, చంపేస్తారనగానే ఏం చేశాడంటండి, వావ్ ఎంత ధన్యత! యేసు కొరకు బ్రతకటం, యేసు కొరకు చచ్చిపోవటం ఎంత ధన్యతని భావించాడు ప్రియులారా. తర్వాత తన భార్యకు నచ్చ చెప్పుకున్నాడు. తన భార్య పిలిచాడు, ఏంటి ఇలా వచ్చిందని బాధపడుతున్నావా? అలా బాధపడబాక, అధైర్యంగా ఉండబాక, ధైర్యంగా ఉండు. మనం ప్రభు మనల్ని ఎన్నుకున్నాడు, ప్రభు మనల్ని పిలిచాడు. ఆఖరి శ్వాస విడిచే వరకు యేసయ్యకి సాక్షిగా మనం బ్రతకాలి అని చెప్పాడండి. దేవునికి మహిమ కలుగును గాక. ఆవిడండి మునిపి అన్నడు ఎరగనంత ఆనందాన్ని అనుభవించిందంట. ఎందుకు? భర్త చచ్చిపోతున్నాడు. ఆ తర్వాత ఆ రెండవ ఎన్కౌంటర్ చేసేది నన్నే అని తెలిస్తే సంతోషపడ్డాడంటండి. దేవునికి మహిమ కలుగును గాక. వాళ్ళిద్దరూ సంతోషపడ్డారండి. ఇదిగో ఇక్కడికి తీసుకొచ్చి మాట్లాడుతున్నాడు. ఆ సమను చూశారు, ఆ యొక్క ఆజ్ఞను చూశారని ధైర్యపరుస్తున్నాడు. ఎందుకు భయపడుతున్నావు? ప్రిలిచింది దేవుడు మనల్ని ఆత్మలు రక్షించాలి అని చెప్పి ఎన్నో రకాలుగా ఆమెను బలపరిచాడు. ఆమె జీవితంలో సంతోషాన్ని అందించాడు. ప్రియులారా, ఇక్కడ మనం చూద్దాం. ఆ కొరింథీ రాసిన పత్రిక 9:5 తక్కిన అపోస్తుల వలె ప్రభు యొక్క కేఫవలెను విశ్వాసురాలైన భార్య. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఎవరంట? విశ్వాసం కలిగిందండి. ఈరోజు విశ్వాసులు ఏమి లేదు, విశ్వాసం లేదు, భక్తి లేదు, నటించుకుంటూ బతికేస్తున్నారంతే. వెళ్ళాలి కదా వెళ్తున్నాం అంతే, చెయ్యాలి కదా చేస్తున్నాం, ఏడవాలి కదా నేడుస్తున్నాం. ఒక ఆవిడ మధ్యకాలంలో చచ్చిపోయిన దగ్గరికి వెళ్ళిందంటండి. వెళితే ఇవిడికి ఏడుపు రాలేదంట. ఏడుపు వస్తే ఏడుస్తారు కానీ లేకపోతే ఎందుకు ఏడుస్తారండి? ఇవిడికి ఏడుపు రాలేదంట. అడ్డు చూసి వచ్చేసిందంట. ఆ చచ్చిపోయిన వాళ్ళు ఇంటి వాళ్ళు ఏమన్నా తెలుసా? ఆవిడ చూసావా, తెల్లారు లెగితే తిరుగుతా ఉండదు ఎక్కడి నుంచి ఎడకే, కనీసం ఒక్క చుక్క కూడా కన్నీళ్ళు ఎడవలేదని చెప్పిందంట. దేవునికి మహిమ కలుగును గాక. అంటే చచ్చిపోతే ఏడవాలండి. ఏడుపు వస్తే ఏడుస్తాం, బాధ వస్తే ఏడుస్తాం కానీ చచ్చిపోయాడు కదా కాబట్టి ఓరే మనం ఏడవలేం కదండి. దేవుడి స్తోత్రం కాదా? ఏడుపు వస్తే ఏడవాలండి. ఇక్కడ అంటాడు విశ్వాసులు అనుకున్న వారిలో ఏముండాలి?
విశ్వాసం ఉండాలి. ఉందా మరి? ఆవిడ విశ్వాసురాలు కాబట్టి మరణము గురించి ఎంత మాత్రం ఆలోచన చేయలేదు, భయపడలేదు. తన భర్త మరణాన్ని అంగీకరించండి, తన మరణాన్ని అంగీకరించింది. తర్వాత చూద్దాం, విశ్వాసురాలని భార్యని వెంట పెట్టుకుని తిరుగుటకు మాకు అధికారం లేదా? దేవునికి మహిమ. తర్వాత చూద్దాం, పేతురు రాసిన మొదటి పత్రిక, అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి, అందువలన వారిలో ఎవరైనను దేవునికి వందనాలు. ఈ వాక్యాలు మీరు తర్వాత చదువుకోండి, టైం లేదు కాబట్టి. పేతురు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 3వ అధ్యాయము 5వ వచనం, అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను ఇక్కడ ఈ వచనాలను ఏం చెప్తున్నాయి అంటే, స్త్రీలారా మీ పురుషులను ప్రేమించండి, మీ పురుషులకు మీరు సహకరించండి. దేనిలో? పరిచర్యలో, ప్రార్థనకి వెళ్ళటంలో, ప్రార్థన చేయటంలో, విజ్ఞాపన చేయటంలో మీరు అలా ఉండండి. అంతేకాని ఇది చేసావు అది చేసామని వాళ్ళని రెచ్చగొట్టకండి. మీ ప్రవర్తన వల్ల, మీ ఆలోచన వల్ల వాళ్ళకి దుఃఖాన్ని కలగచేసి దేవునికి వారిని దూరం చేయబాకండి. వాళ్ళ ప్రేమతో దేవుని సన్నిధికి నడిపించండి అని చెప్పి ఈ మాటలు చెప్తూ వచ్చాడు. అయితే 7వ వచనం మాత్రం భలే చెప్పాడండి. ఆ వచనం ఎవరికంటే మాకే చెప్పాడు. ఏమన్నాడంటే, అటువలే పురుషులారా, అయ్యా పురుషులారా, జీవమును కృపావరమును మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి. అయ్యా వింటున్నావా బాబు వెంకట గారు, వింటున్నావా? మీ భార్యలు మీతో ఉన్నారని ఎరిగి. ఎక్కువ బలహీనమైన వాళ్ళు, అర్థమవుతుందా? చాలా బలహీనమైన వాళ్ళని చెప్పి మీరు గమనించి ఏం చేయాలంట? శాలువ కప్పాలా? శాలువ కప్పవసరం లేదండి, తనను ఇబ్బంది పెట్టకుండుంటే చాలు. హల్లెలూయా. ఏయ్ తనెత్తరా, అది ఎత్తురా, మంచిగా ఎత్తురా. మరి నువ్వేం చేస్తా? అన్నీ మేము తీసుకొచ్చి నువ్వేం చేస్తా? దేవునికి స్తోత్రం. ఎన్ని ఇళ్లలో సాగుతుందండి. కాదు, భార్యను సన్మానించాలి, భర్తను సన్మానించాలి. అదే బైబిల్ చెప్తుంది. ఒకరిని ఒకరు గౌరవించుకోవాలి, ఒకరొకరు ప్రేమించుకోవాలి. అదే కదండి దేవుని వాక్యం చెప్తుంది. బలహీనమైన ఘటనమని నీ భార్యను సన్మానించండి, మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండానట్లు జ్ఞానము చొప్పున వారితో మీరు కాపురం చేయండి. హల్లెలూయా. ఏం కావాలంటే ఇప్పుడు దేవుని పిల్లలైన అందరికీ జ్ఞానము కావాలి. ఈ వచనాలు చదవలేని తర్వాత ముందుకెళ్ళిపోదాం. ఇక్కడ మనం చూస్తామండి, పేతురు గారి యొక్క భార్యను మనం చూస్తామండి. హతసాక్షురాలుగా అయిపోయింది. ఇప్పుడు పేతురు కుమార్తె. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇందాక అనుకున్నారు అక్క చెల్లెలు, అమ్మయ్య మేము తప్పుకున్నామని. ఇప్పుడు అసలైన వాళ్ళు వచ్చారండి. దేవునికి మహిమ కలుగును గాక. ఫస్ట్ సావుకుడికి సపోర్ట్ ఎవరు కావాలి? సంఘం, తర్వాత భార్య, తర్వాత పిల్లలండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఫస్ట్ ఎవరండి? సంఘాన్ని ప్రేమిస్తాడా, భార్యని ప్రేమిస్తాడా? మీరు అనేది మా అన్నయ్య ఇప్పుడు మా అక్కని ప్రేమిస్తాడు అన్నాడు చూస్తున్నారు. విజయవాడలో ఉండి, విజయవాడకి ఇది ఈ ఊరు వెంకటాపురం, ఈరోజు వెళ్ళొద్దు నాకు బాగాలేదన్నా అనుకోండి, ఒకవేళ అక్క వస్తాడా ఉంటాడా? మీకు నమ్మకమేనా? వస్తాడంటారా? అక్క ఏడుందో మరి. పొద్దున్న ఫోన్ చేస్తే నేను రానందంట. అమ్మమ్మ తల్లి బంగారు తల్లిగా రమ్మంటే వచ్చిందంట. మీకు తెలియదుగా సంగతి. దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఇప్పుడు దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది, కుటుంబానికంటే ఎవరిని ప్రేమిస్తున్నాడు? సంఘాన్ని ప్రేమిస్తున్నాడు. ఎందుకంటే సంఘము కలంకమైనను, మచ్చనిను, ముడతనిను, డాగను అట్టిది ఏది లేకుండా వాక్యమనే ఉదక స్నానం చేత చేయించి కడగబడి, తడపబడి, ఇదిగో పరిశుద్ధ రక్తము చేత అలంకరింపబడి దేవుని ఎదుట లెక్క అప్పగించవలసిన బాధ్యత మా పైన ఉన్నదే. అందుకనే సేవకుడు ఎప్పుడు కూడా భారం కలిగి, బాధ్యత కలిగి ఉంటాడు. సంఘం ఎప్పుడు కూడా సపోర్ట్ చేయాలి. తర్వాత భార్య ఎప్పుడు సపోర్ట్ చేయాలి. ఇప్పుడు కుమార్తెల దగ్గరికి వద్దాం. ఒక కుమార్తె అయినా, ఇద్దరు కుమార్తెలైనా, ఇక్కడ బైబిల్ చెప్తున్నమాట, పేతురు గారికి ఒక కుమార్తె ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. ఇదిగో ఈవిడ కనబడుతుందో చూడండి, చాలా అందమైనటువంటి కుమార్తె. చరిత్రలో రాయబడిన సంగతి, పేతురు కుమార్తె పెట్రోలియా
సువార్త పరిచర్యలో బాగా ఆసక్తి కలిగింది. తండ్రితో కలిసి తూర్పు ప్రాంతంలో దేవుని పరిచర్య జరిగించిన పేతురు కుమార్తె. దేవునికి మహిమ కలుగును గాక. పేతురు గారు హతసాక్షిగా అయిపోయాడు. పేతురు గారి భార్య హతసాక్షిగా అయిపోయింది. మరి స్థాపించబడిన పరిచర్య ఏమవుతుందండి? పేతురు కుమార్తె లైన్లోకి వచ్చేసింది. ప్రియులారా, భారంతో దేవుని పని చేయటానికి నిశ్చయించుకుందండి. ఆ పనంతా తూర్పు ప్రాంతంలోకి ఎంత తిరుగుతుందండి. తిరిగి రోమా ప్రభుత్వంలో చక్కగా దేవుని పని జరిగిస్తూ ఉందండి. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత అద్భుతమైన కుటుంబం చూడండి అండి. అంటే తండ్రి, అలాగే తల్లి, తర్వాత కుమార్తె, ఈ ముగ్గురు కూడా దేవుని పరిచర్యలో ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అయితే పేతురు గారి కుమార్తెకి ఒక బలహీనత వచ్చింది. నరాల బలహీనత అండి. నరాల బలహీనత వచ్చినప్పుడు ఒకరోజు భోజన పంక్తిలో కూర్చున్నప్పుడు వచ్చినటువంటి వ్యక్తులు ఏమన్నారంటే, అయ్యా నువ్వు అందరికీ ప్రార్థన చేస్తున్నావు, అందరూ బాగుపడుతున్నారు, నీ కూతురికి ఏంటి బాగలేదు కదా, మరి ఆమె గురించి నువ్వు కొంత ఆలోచన చేయకూడదన్నప్పుడు పేతురుకి చాలా బాధేసిందండి. బాధేసి మోకరించి ప్రార్థన చేస్తాడు, ప్రభా నా కుమార్తెని స్వస్థపరచని ప్రభా అని ప్రార్థన చేసిన వెంటనే దేవుడు అద్భుతం చేశాడండి. దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడైతే ప్రార్థన చేశాడో ఆమె బలహీనత వెంటనే వెళ్ళిపోయిందండి. వెళ్ళిపోయిన వెంటనే ఆమె లేచిందంట. లేచి ఆ భోజన పంక్తి దగ్గరికి వచ్చి అందరికి వడ్డించిందంట. దేవుడు స్వస్థపరిచాడు. ఏ రోజైతే స్వస్థపరిచాడో రోమా సామ్రాజ్యానికి ఆ ప్రాంతం అంతా కూడా అండి చాలా చక్కగా పరిచర్య జరిగిస్తూ ఉంది. చాలా అందమైన వ్యక్తి అండి. ఇలా తిరుగుతూ ఉండగానే రోమా సామ్రాజ్య అధిపతి ఫోకస్ పేతురు కుమార్తెని వివాహం చేసుకోవాలని ఆశపడ్డాడు. ఒక రాజు చూశాడండి. అప్పటి కాలంలో ఉన్నటువంటి ఒక రాజు ఈ అమ్మాయిని చూశాడు. చూడగానే చాలా అందంగా ఉంది, చాలా చక్కగా ఉంది. ఏదేమని సరే ఈ అమ్మాయితో పెళ్లి చేసుకోవాలని సాంప్రదాయంగా వచ్చి నేను నిన్ను వివాహం చేసుకోవాలనుకుంటున్నానని చెప్పాడు. ఇప్పుడు ఆవిడ ఏం చెప్పాలో అర్థం కాల. ఎందుకంటే అది ప్రభుత్వ అధికారం. వాళ్ళు కాదనటానికి లేదు, అవునంటానికి లేదు. కాదంటే బంధిస్తారు, కొడతారు, తిడతారు, ఏమని చేయడానికి అవకాశం ఉంది. ఆ పరిస్థితుల్లో ఆవిడ ఏమడిగిందంటే, నాకు ఒక 3 రోజులు టైం కావాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరన్నారు ఈ మాట? ఈవిడందండి. ఈవిడందే, నాకు ఒక 3 రోజులు టైం కావాలి, ఎందుకంటే నేను కాస్త ఆలోచించుకోవాలి. పేతురు కుమార్తె నాకు 3 రోజుల సమయం కావాలని పర్మిషన్ అడిగి ఇంటికి వచ్చి ప్రార్థన చేసుకుంది. ఆ తర్వాత 3 రోజులకి చచ్చిపోయిందండి. యవనస్తురాలండి, చాలా యవనస్తురాలు, చాలా మంచి అమ్మాయి, చాలా అందంగా ఉంటుంది, చాలా బాగుంటుందండి. అందుకని రాజు ఆశపడ్డాడండి. ఆ ఆశపడినటువంటి రాజు కరెక్ట్గా 3 రోజులకి బంగారము, ఇత్తడి, ఇంకా ఆ దినాల్లో ఉన్నటువంటి ఆ బహుమతులు అన్నీ తీసుకుని కొంతమంది సైన్యాన్ని తీసుకుని పేతురు గారి ఇంటికి వచ్చాడండి. పేతురు గారి ఇంటికి వస్తే జనం చాలామంది ఉన్నారు. ఏం జరిగిందని చూస్తే పేతురు కుమార్తె చచ్చిపోయింది. ఇప్పుడు అడుగుతున్నాను, చెప్పండి, పేతురు కుమార్తె ఎలా చచ్చిపోయింది? మిమ్మల్ని అడుగుతుంది, పేతురు కుమార్తె ఎలా చచ్చిపోయింది? మరి పేతురు దగ్గరికి వెళ్దాం. పేతురు ఎలా చచ్చిపోయాడు తెలియదు. పేతురు యొక్క భార్య ఎలా చచ్చిపోయింది కూడా తెలియదు. పేతురు కుమార్తె ఎలా చచ్చిపోయింది? అసలు వాళ్ళిద్దరి గురించే తెలియనప్పుడు ఈవిడి గురించి మనకెందుకండి? దేవునికి స్తోత్రం. పేతురు కుమార్తె ఈ 3 రోజుల్లో ఆలోచన చేసుకుని ప్రార్థన చేసుకుంది. ఇప్పుడు తన చేతిలో నేను పడితే ఇక నేను సేవ చేయలేను, ఆ తల్లి తండ్రి విడిచిపెట్టి పరిచర్య చేయలేను, ఈ పరిచర్య ఆగిపోయింది. రోమా ప్రభుత్వం అది, యేసుక్రీస్తునే సిలువేసిన ప్రభుత్వం అది. కాబట్టి ఈ పరిస్థితి నాకు వద్దు అని తనంతట తాను సూసైడ్ చేసుకుందండి. ప్రభు కొరకు హతసాక్షిగా మారిపోయింది. అంటే క్రీస్తు కొరకే బ్రతకాలి, లేకుంటే నాకు ఈ జీవితం ఏం వద్దు అనుకుంది. వెళ్ళిపోయిందండి దేవుని సన్నిధికి. ఆ రాజు వచ్చి ఆశ్చర్యపోయి ఆ తీసుకొచ్చేటువంటి ఆ ధన సంపదలన్నీ అంత్యక్రియలకు ఉపయోగించి తిరిగి వెళ్ళిపోయాడండి. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత బాధపడ్డాడంటే, ఒక్క మాట చెప్తే బాగుండేది కదా అని తన శవాన్ని చూసి ఆ తీసుకొచ్చిన అన్నీ కూడా అక్కడ అప్పగించి వెళ్ళిపోయాడు. ప్రియులరా, ఎవరున్నారండి ఇలాంటి యవనస్తులు ఈ రోజుల్లో? ఈరోజు యవనస్తులే కావాలి దేవుని సేవ చేయటానికి, దేవుని కొరకు పరుగులు తీయటానికి యవనస్తులే కావాలి, పరిచర్య చేసేవాళ్ళు కావాలి, ప్రభు కొరకు ప్రాణాలు ఇచ్చేవాళ్ళే కావాలి. అలాంటి వారిని ప్రభు కోరుకుంటున్నాడు ప్రియులరా. అయితే పేతురు చనిపోయిన 34 సంవత్సరాలకి ఇది జరిగింది. క్రీస్తు శకం 98వ సంవత్సరంలో ఇది జరిగింది ప్రభు ప్రియులరా. అంటే పేతురు చచ్చిపోయిన తర్వాత పేతురుకి సుమారు 65 నుంచి 70 సంవత్సరాల వయసు ఉంటుంది. ఆ వయసులో ఆయన చనిపోయాడండి. ఆయన చనిపోయిన తర్వాత పేతురు యేసుక్రీస్తు ప్రభువారు ఇంచుమించుకు ఒకటే వయస్సు కలిగినటువంటి జనరేషన్ అనమాట.
ఆయన చనిపోయిన తర్వాత 34 సంవత్సరాలకి ఇది జరిగింది. ఇది మనం గమనించగలిగితే ఇక పేతురు గురించి కొన్ని మాటలు కనుక మీకు జ్ఞాపకం చేస్తాను. టైం లేదు కాబట్టి నేను ఎన్ని చూపించకుండా మీకు చెప్తాను, వినండి. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి ఒక మంచి హల్లెలూయా. హల్లెలూయా. పేతురు భార్య చంపేస్తారండి. ఇప్పుడు ఏం జరిగిందంటే పేతురు యొక్క జీవన విధానంలో ఇందాక చెప్పారు, రెండో ప్రవచనం చెప్పాడని. ఆ రెండో ప్రవచనం చెప్పినప్పుడు నీవు ఎప్పుడైతే ముసలివాడవుతావో నీ చేతులు పైకెత్తావని చెప్తాడు. అప్పుడు రోమా ప్రభుత్వంలో సువార్త ప్రకటిస్తున్నారని రోమా ప్రభుత్వ అధికారులు వచ్చి ఆయన పట్టుకుని తీసుకెళ్ళి వెళ్ళి 9x3 ఆ సెరసాలలో ఒక చిన్న సెరసాల, అది 3 అంతస్తులు ఉంటుంది సెరసాల కింద అండర్ గ్రౌండ్లో ఆయన బంధించారు. మధ్యలో వేరే వాళ్ళు ఉన్నారు, పైన అపోస్తలుడైన పౌలు గారిని బంధించారు. ప్రియులారా, అంటే వీళ్ళిద్దరు కూడా ఇంచుమించు ఒకే రోజు చంపబడ్డారు. ఒకే రోజు ఆ ప్రభు కొరకు హతసాక్షులుగా మారిపోయారు. ఇప్పుడు మనం జాగ్రత్తగా విందాం. చివరి టైంలోకి వచ్చాం, దయచేసి జాగ్రత్తగా వినండి. పేతురు చెరసాల్లో బంధించినప్పుడు ఒక్క రోజుకు వచ్చి 45 నిమిషాలు మాత్రమే కాస్త టైం ఇస్తారు. ఆ కిటికీ ఓపెన్ చేస్తారు. ఆ కిటికీలకు ఉన్న గాలి చూడడానికి, లేకపోతే ఎవరితోనైనా మాట్లాడటానికి. ఎవరు కూడా పేతురు దగ్గరికి వచ్చేవాళ్ళు కాదు, అండర్ గ్రౌండ్లో ఉండేవాడు అండి. కాబట్టి ఎవరు వచ్చేవాళ్ళు కాదు. పేతురున్న స్థలములో అన్నీ అక్కడే ఒక నీటి గుంట ఉబుకుతా వస్తూ ఉండేది. అక్కడ ఆ నీళ్లు తీసుకుంటూ ఆ నీళ్లు వాడుకుంటూ ఉండేవాడు. అయితే పేతురు గారికి భోజనాన్ని తీసుకొచ్చి భోజనం పెట్టే వాళ్ళకి ఖాళీగా ఉండకుండా సువార్త చెప్పడం ప్రారంభించాడు, వాక్యం చెప్పడం ప్రారంభించాడు. ఇవన్నీ దీనిలో ఉన్నాయి, చూపించలేకపోతున్నాను. ఇవన్నీ సువార్త చెప్తుంటే ఆయన దగ్గరికి వచ్చినటువంటి వ్యక్తులలో 47 మంది బాప్తిసం పొందారు. దేవునికి మహిమ కలుగును గాక. అది పేతురంటే. వచ్చిన వారికి ఒక్కొక్క మాట దేవుని వాక్యం బోధిస్తూ ఉంటే 47 మంది బాప్తిసం పొందారు. మీరు అడగండి ఎక్కడ బాప్తిసం పొందారు? ఆ సెరసాల్లో నీటి బొగ్గలాగా నీరు బయటకు ఉబుకుతుంటే జలకరింపు ఇచ్చాడో ఎలా ఇచ్చాడో నాకు తెలియదు, కానీ 47 మంది బాప్తిసం పొందారు. ఆ గోడల మీద బొగ్గుతో రాసి పెట్టాడు పలానా పేర్లని. బాప్తిసం పొందినటువంటి వారిలో సెరసాల దగ్గర ఉన్నటువంటి ఒక నాయకుడు వచ్చి పేతురును చూసి, అయ్యా ఈ లోపలికి వచ్చి ఈ సెరసాల్లో ఉండి 47 మందికి బాప్తిసం ఇచ్చావు, మా ప్రాణాలు కాపాడావు. ఇప్పుడు గనక నువ్వు బయటికి వెళ్ళగలిగితే ప్రపంచాన్నే కాపాడగలుగుతావు. కాబట్టి నా మాట విని రేపు ఉదయం 5 గంటలకు నేను వస్తాను. వచ్చినప్పుడు ఆ సరసాల డోర్ ఓపెన్ చేస్తాను, నువ్వు వెళ్ళిపో అని అన్నాడు. అప్పుడు అన్నాడు, నేను వెళ్ళిపోతే ఆ శిక్ష నీ మీద పడిద్ది, నిన్ను చంపేస్తారని చెప్తే సరసాల నాయకుడు ఏమన్నాడు తెలుసా? నన్ను చంపేస్తే నేను ఒక్కడినే చచ్చిపోతా, నువ్వు గనక బ్రతుకుంటే ప్రపంచంలో అనేక కుటుంబాలు బ్రతికించగలుగుతావో, దయచేసి నా మాట విని వెళ్ళిపోమని బ్రతిమలాడుకుంటే ఉదయాన్నే 5ంటికి వచ్చాడు, డోర్ తీశాడు. ఆ డోర్లో కూడా ఆ పేతురు అనబడుతున్న సీమోను బయటకు వచ్చండి. అలాగా ఆ రోమ ప్రభుత్వానికి తూర్పు నుండా కొండెక్కి అదరికి దిగాలని చెప్పి కొండ మీదకి అలా వచ్చాడండి. ఆ కొండ మీదకి రాగానే అటువైపు నుంచి ఓ వ్యక్తి తెల్లగా మంచుల కొండ అదే కొండ మీద కొక్కి వస్తూ ఉన్నాడండి. దగ్గరకు వచ్చిన తర్వాత ఒకరినొకరు చూసి గుర్తుపట్టారు. దేవునికి మహిమ కలుగును గాక. అదోనాయ్, ఎక్కడికి వెళ్తున్నావు? యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నాడు, రోమా ప్రభుత్వంలోకి వెళుతున్నాను. పేతురు అడుగుతున్నాడు, ఎందుకయ్యా? మరొకసారి చచ్చిపోవటానికి, మరొకసారి సిలువ మరణాన్ని పొందటానికి. పేతురుకు అర్థమైపోయింది, నేను చేసిన పొరపాటుకి నా కొరకు మరలా ఆయన మరణశిక్ష అనుభవించబోతున్నాడా అని. వద్దయ్యా, నువ్వు వెళ్ళొద్దయ్యా, నేనే వెనక్కి వెళ్ళిపోతానని కొండ మీదకి పైకి ఎక్కినటువంటి వ్యక్తి మళ్ళీ వెనక్కి తిరిగి సెరసాలకు వచ్చేసాడండి. సెరసాల నాయకుడు ఆశ్చర్యపోయాడు. ఏం జరిగిందంటే, వచ్చాడండి మన నాయకుడు వచ్చాడు. ఆయన కొరకు నా ప్రాణం పెట్టడమే కానీ నా ప్రాణాన్ని రక్షించుకోవటం కోసం నేను ఎంత మాత్రం ప్రయత్నం చేయను. నా ప్రభు కొరకు హతసాక్షిగా మారిపోతాను. ఎన్నోసార్లు నన్ను గెలిపించాడు, ఎన్నోసార్లు నన్ను నిలబెట్టాడు, ఎన్నోసార్లు బ్రతికించాడు. ఈరోజు సొసైటీలో నాకు ఘనత తెచ్చాడు, కాబట్టి ఆయన కొరకు నా ప్రాణాన్ని పెడతానని చెప్పాడు. సరసాల నాయకులు వచ్చారు, వాళ్ళు వేడుకుంటాడండి, 2 చేతులు పెకెత్తి, అయ్యా మీకు నమస్కారం చేస్తాను, మీకు దండం పెడతాను, ఈ బ్రతుకు నేను బ్రతకలేను, నన్ను తీసుకుని వెళ్ళి మరణశిక్ష విధించనని చెప్పినప్పుడు రోమ ప్రభుత్వ అధికారుల దగ్గర
దగ్గరికి వచ్చి తీసుకొచ్చి నిలబెట్టారు ప్రియులరా. అప్పుడు ఆయన వేడుకుంటాడు, అయ్యా సిలువేసి చంపండి అన్నప్పుడు ఈయన ఏమంటాడు తెలుసా? ఇదిగో మా గురువు గారి వలె, యేసుక్రీస్తు వారి వలె నన్ను ఇలాగ సిలువేసి చంపొద్దయ్యా, నన్ను తలకిందులుగా సిలువేయండి. అలా చంపబడటానికి నేను అర్హుడు కాదు, నన్ను తలకిందులుగా సిలువేయండి అని తలకిందులుగా సిలువ వేయించుకుని చనిపోయి హతసాక్షిగా మారిపోయాడు. ప్రభు కొరకు నిలబడ్డాడు. దేవునికి మహిమ కలుగును గాక. పేతురు అలా చనిపోతే, పేతురు భార్య చంపబడితే, పేతురు కుమార్తె తనంతట తానే ఆత్మహత్య చేసుకుందండి. ఈ కుటుంబం అంతా దేవుని సేవేనా? కుటుంబం అంతా దేవుని సేవేనండి. అంటారే, ఒక వంశము స్థాపించబడిన తర్వాత ఆ వంశంలో కొన్ని వాళ్ళ పిల్లలు వస్తారు, కానీ వేరే వంశం ఎలా వచ్చిందండి? అందుకే అంటాడు, మీరు చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయి నిమిత్తము ఏర్పరచబడిన రాజులైన యాజక సమూహము మీరు. అందుకని తండ్రి, భార్య, కుమార్తె దేవుని కొరకు బలి అయిపోయారు, దేవుని కొరకు హతసాక్షులుగా మారిపోయారు, ప్రపంచానికి ఒక ఘనత తెచ్చిపెట్టారు, యేసయ్య సాక్షులుగా నిలిచారు. ప్రియ యవనస్తులారా, ప్రియ దేవుని పిల్లలారా, ఈ రాత్రి నేను వాక్యాన్ని ముగిస్తున్నా. నీ సంగతి ఏంటి? ఓ పేతురుగా మారిపోతావా? ఎన్నోసార్లు జారిపోతున్నావు, ఎన్నోసార్లు పడిపోతున్నావు, ఎన్నోసార్లు దేవుడు దుఃఖపడుతున్నాడు నీ గురించి, నా గురించి, మనందరి గురించి. అయినా నీ మీద ఎందుకు ప్రేమిస్తున్నాడు? అయినా దేవుడు నీ మీద ఎందుకు దృష్టి పెట్టాడంటే, నీతో ఆయనకి పని ఉన్నది కాబట్టి, నీ ద్వారా గొప్ప పరిచర్య చేయించుకోవాలనుకుంటున్నాడు కాబట్టి. ఈ రోజైనా మారు, ఈ రోజైనా నీ లక్ష్యాన్ని, నీ ఆలోచన మార్చుకుని యేసు వైపు నువ్వు తిరగగలిగితే, యేసు వైపుకు నీ మనసును మార్చుకోగలిగితే, పేతురును వాడుకున్న దేవుడు ఎలా వాడుకున్నాడండి? 3000 మంది, 5000 మంది, ఇంక ఎన్నోసార్లు ఎలా వాడుకున్నాడు, అద్భుతాలు చేసిన దేవుడు. నీ ద్వారా గొప్ప పరిచర్య జరిగించునుగాక. ఇప్పుడు చెప్పండి, పేతురులాగా నేను బ్రతకాలని ఆశ నాకుందన్న వాళ్ళు చేయబోయి చెప్పండి. ఇప్పుడు ఇంకా మారతలేదా? ఇంకా మారరా? పేతురులాగా బ్రతకలేవా? పేతురులాగా యేసు కొరకు బ్రతికితేరండి, పేతురు చెరసాలలో కూడా 47 మందిని రక్షించాడండి. పేతురు చెరసాలలో కూడా 47 మంది రక్షిస్తే నీ సంగతి ఏంటి? ప్రతి దినము దేవుడు తన ప్రత్యక్షతనిస్తూ, సావుకుల ప్రార్థనతో నిన్ను కాపాడుకుంటూ ఇన్ని చేస్తుంటే, నువ్వెంత చక్కగా దేవుని సంఘానికి ఒక నాయకులుగా, దేవుని సంఘానికి ఒక సపోర్ట్ చేస్తూ, సంఘ సభ్యులుగా, మూల స్తంభాలుగా నిలవలసిన నీవే నిలవకపోతే ఎలా సేవ జరిగిద్దండి? చివరికి ఒక చిన్న మాట చెప్పి ముగిస్తా. దావీదుకు గురి పెట్టినప్పుడు దావీదు యొక్క మేనలుడు పరిగెత్తుకుంటూ వచ్చి ఆ సైనికుని కొట్టి పక్కకు నెట్టేస్తాడు. అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలు పరిగెత్తుకుంటా దావీదు దగ్గర కొట్టి దావీదు చుట్టూ కమ్ముకొని అంటారు, దావీదు మహారాజా, ఈ రోజు నుంచి నీ యుద్ధంలోకి రావద్దు, ఎందుకంటే నీవు మాకు దీపము వంటి వాడివి, ఈ దీపం ఆరిపోవటానికి వీల్లేదు, అవసరమైతే మా ప్రాణాలు ఇచ్చేస్తాం, నువ్వు బ్రతికుండాలి అని ప్రమాణం చేయించుకుంటారు. ప్రియులారా, నేను చెప్తున్నాను, సంఘానికి సేవకుడు ఎలాంటి వాడండి? సంఘానికి సేవకుడు ఎలాంటి వాడు? దీపం లాంటి వాడు. ఆ దీపం ప్రకాశవంతంగా వెలుగుతుంటే మీకు కనబడిద్ది. ఆ దీపంలో శక్తి లేకపోతే కునికిపాటు పాడిద్ది. శక్తి రావాలంటే ప్రార్థన కావాలి. ఆ ప్రార్థన నీలో ఉంటే సేవకుడు బలపరచబడతాడు. ప్రియులారా, సేవకుడు బలపరచబడితేనే సేవ జరిగిద్ది. చూడండి, ఒక్కసారి ఆలోచన చేయండి. మనం రావటం కాదండి, క్రొత్త వాళ్ళని ఒక్కళ్ళన్నా తీసుకురా ప్రయత్నం చేసావు. అసలు ఇక ఎప్పుడు నువ్వు వాక్యం వెంటవేనా, ఎప్పుడు నువ్వు ప్రార్థనకి వెళ్తావేనా, ఒక్కరినన్నా అద్భుతం జరిగిద్దమ్మా, స్వస్థత జరిగిద్దమ్మా, యేసయ్య నీతో మాట్లాడతాడమ్మని విశ్వాసంతో ఒక్కళ్ళని తీసుకొచ్చినా ఈరోజు ఎంతమంది వచ్చేవాళ్ళు. భారం లేకుండా ఉంటున్నావు, బాధ్యత లేకుండా ఉంటున్నావు, ఏముందని అనుకుంటున్నావు. కాదమ్మా, సావుకుడికి ఒక్కడికే కాదు, మనందరికీ బాధ్యత ఉంది. మనందరం ఆత్మను రక్షించాలి, మనందరి పరిచర్యను పంచుకోవాలి. అందరు కలిస్తేనే మందిరం, లేకపోతే మందిరం కాదండి. గోడం అంటారు, ఇది గోడం కాదండి. ప్రార్థనతో, కన్నీళ్లతో, దూపం వేయబడి, కష్టముతో, కన్నీళ్లతో, ఎంతో మంది ప్రార్థనతో కట్టబడిన దేవుని ఆలయం. హల్లెలూయా! ఎంత శ్రమలో, ఎన్ని కష్టాలో, ఎన్ని ఆటంకాలో, ఎన్ని ఇబ్బందుల మధ్య దేవుడు నిలబెట్టాడు. ఆయన పని ఆయన చేశాడు, నీ పని నువ్వు చేయలేకపోతున్నావు. రోషం తెచ్చుకో, పేతురు కుమార్తెలాగా మారు, పేతురులాగా మారు, పేతురు భార్యలాగా మారు. బ్రతుకుతే యేసయ్య కొరకు బ్రతుకుదాం. ఈ లోకంలో మనకేముండదో, మనం బ్రతికించగలిగేది నీ ప్రార్థనే. యోబుకి చేసిన ప్రార్థన అతని కుటుంబానికి ప్రాకారంగా ఉంది కాబట్టి అతని చుట్టూ అగ్ని కంచి వేశాడు. సాతాను వెళ్ళలేకపోయింది.
కాబట్టి రాత్రి అగ్ని ప్రాకారముగా నా దేవుడు నీకుండునుగాక. ఒకసారి లేచి నిలబడండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. సార్లు జారిపోయాడయ్యా, మొదట్లో ఎన్నోసార్లు పడిపోయాడయ్యా, కానీ మీరు విడిచిపెట్టలేదు. పేతురుని విడిచిపెట్టినా మీరు పేతురుని విడిచిపెట్టలేదయ్యా. అలాగే ఈ రాత్రి ఇక్కడ చాలామంది యవనస్తులైన వారేంటి, విశ్వాసులైన వారేమో అనేక సందర్భాల్లో మా బలహీనతలు బట్టి, మాకున్న పరిస్థితులు బట్టి జారిపోతున్నామయ్యా, పడిపోతున్నామయ్యా. అయినా మీరు కాపాడుతూ రక్షిస్తూ మా ప్రాణాలు కాపాడుతున్నారయ్యా. అర్థం చేసుకోలేకపోతున్నాం అయ్యా. మీరు మాతో ఉన్నంతకాలం అర్థం చేసుకోలేకపోతున్నామయ్యా. ఈ రాత్రి అర్థం చేసుకునే మనస్సు మాకు దయచేయండి. నీ కొరకు సంపూర్ణంగా బ్రతకడానికి సహాయం చేయండి. ప్రతి ఒక్కరు భారము కలిగి బాధ్యత కలిగి ప్రార్థన చేస్తూ సంఘము నాయన పునాదుల మీద కట్టబడుతూ, అపోస్తుల పునాది మీద దినదినము స్థిరపరచబడుతూ, ప్రార్థన యందు, రొట్టె విరుచుట యందు, సహవాసమందు ఎడతెగక నీ సంఘములో నిలిచి ఉండకు సహాయం చేయండి. అలాగే నీ కుమారుడికి మీరు చూపించిన దర్శనము గురించి ప్రార్థిస్తున్నాం ప్రభా. మందస్సం గురించి మీరు చూపిస్తూ వచ్చారు అయ్యా, నీ రాజ్యం గురించి చూపిస్తూ వచ్చారు, నీ సన్నిధి గురించి చూపిస్తూ వచ్చారు అయ్యా. నీ కుమారుని మీరు ఎలా వాడుకోబోతున్నారో నాయన, అద్భుతాలు జరగాలి. ఆ మందస్సము ఎక్కడుంటే అక్కడ గొప్ప అద్భుతాలు జరిగాయ్యా. ఆ మందస్సము ఎక్కడుంటే అక్కడ విగ్రహాలు పడగొట్టబడ్డాయ్యా, అద్భుతాలు జరిగాయ్యా. ఇశ్రాయేలుకి విజయం వచ్చింది నాయన. ఆ మందస్సం మోసే కృపాని దాసునికి ఇచ్చినందుకు స్తోత్రాలు. ఆ మందసాన్ని మోసే భాగ్యమని బిడ్డకిచ్చినందుకు స్తోత్రాలు అయ్యా. దాని గురించినటువంటి సందేశం, దాని గురించిన వివరణ యేసు క్రీస్తు నామములో నీ కుమారుడితో మీరు చూటిగా మాట్లాడండి. ఒకసారి మీ చేతుల పైకి చూపిస్తూ ప్రార్థన చేద్దామా? ప్రార్థన చేద్దాం. చూటిగా మాట్లాడండి, యేసు క్రీస్తు నామములో చూటిగా మాట్లాడండి ప్రభువా. నువ్వే లేకపోతే ఈరోజు ఈ స్థాయిలో ఉండేవాడు కాదయ్యా. ఎప్పుడో పేరు కనబడేది కాదయ్యా, ఎప్పుడో మోత వేయబడేవాడయ్యా. కేవలం నీ కృపే, కేవలం నీ కృపే, కేవలం నీ కృపే బ్రతికించింది, వాడుకుంటుంది, నిలబెడుతుంది నాయన. ఇప్పటికీ కూడా ఎన్ని బలహీనతల మధ్య అయ్యా ఆదరిస్తూ నడిపిస్తున్నందుకు స్తోత్రాలు. మీరు అభిషేకించండి యేసునామములో. ఆ మందసాన్ని ప్రభువా మోసే బిడ్డగా మీరు అభిషేకించండి. గ్లోరీ హల్లెలూయా. అయ్యా మందసములో తండ్రి దేవుడు ఉన్నాడయ్యా, కుమారుడిని క్రీస్తున్నాడే, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడయ్యా. ఆ ముగ్గురిని కలిసి మోసే భాగ్యాన్ని నీ కుమారుడికి ఇచ్చావు. అనేక మంది ప్రాంతాలకు వెళ్ళినప్పుడు నాయన అద్భుతాలు జరగాలి. ఎక్కడ కాలు పెడితే అక్కడ అద్భుతాలు జరగాలి. దయ్యపు శక్తులు వెళ్ళిపోవాలి, చెగడు శక్తులు వెళ్ళిపోవాలి. నీ దాసుని నోట నీ మాట మాత్రమే పలకాలి ప్రభువా, నీ మాట మాత్రమే పలకాలయ్యా. ఆ మాట శక్తి కలిగిన మాటగా మార్చు, బలమైన మాటగా మార్చు. ఎవరి మీద చేతులుంచితే వారు అభిషేకం పొందుతురుగాక, ఎవరి మీద చేతులుంచితే వారు స్వస్థత పొందుతురుగాక. ఎవరి నిమిత్తము, ఏ కుటుంబం నిమిత్తం ప్రార్థన చేస్తే కుటుంబాలు కట్టబడునుగాక. అలాగ మీరు జరిగించి దీవించి బలపరచమా ప్రార్థిస్తున్నాం. ఇక్కడ ఉన్న ప్రతి యవనస్తుల కొరకు ప్రార్థిస్తున్నాం నాయన. ఒక్కొక్కరిని ప్రభ ఎవరు జారిపోకుండా బలమైన పునాదులు కలిగి కట్టబడే కృప నీ బిడ్డలందరికీ దయచేయమని ఈ రాత్రి మమ్మల్ని మేము తగ్గించుకుంటూ యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.